श्रीमात्रे नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते नारायणि नमोऽस्तुते। करुणातरङ्गिताक्षी धृतपाशाङ्कुशपुष्पबाणचापा अणिमादिभिरावृतं मयूखैः अहमित्येव विभावये भवानी। శ్రీమాత్రే నమః. ఇప్పటి వరకు మనం 110 శ్లోకాల వరకు అర్థం తెలుసుకునే ప్రయత్నం చేశామండి. సప్తధాతు దేవతలు ఎవరైతే ఉన్నారో మనం 96, 97 శ్లోకాలు మొదలు పెట్టుకొని 110 వరకు కూడా హాకిని, రూపధారి, డాకిని, కాకిని ఇలా ఎంతో మంది యోగి దేవతలు. వారికి మూలమైనటువంటి దేవతలు ఎవరంటే మనం వజ్రేశ్వరి, వామదేవి, వయోవస్థ వివర్జిత, ఒక్కొక్క ఆవరణకి సంబంధించిన దేవతామూర్తులు వీరైతే ఆ ఆవరణల బీజాక్షర రూపంలో మనం ఆ దేవతలని చదువుకు ఆరాధిస్తాము అని అన్నప్పుడు ఆ బీజాక్షర దేవతలుగా, యోగిని దేవతలుగా ఒక్కొక్క ఆవరణకు కూడా లేదా ఒక్కొక్క చక్రానికి షట్చక్రాలు అనుకున్నట్లయితే గనక షడాధార విద్య అని అంటారు అని కూడా చెప్పుకున్నాం కదా దీన్ని అంతా. కాబట్టి ఒక్కొక్క చక్రానికి ఉన్న యోగిని దేవతలుగా ఢాకిని దేవిని, రాకిని దేవిని, లాకిని దేవిని, కాకిని దేవిని ఇలా మనం తెలుసుకున్నాం. సాకిని దేవి, హాకిని దేవి అలా తెలుసుకుంటూ వచ్చాము. అక్కడ చెప్పుకున్న వజ్రేశ్వరి, వామదేవి ఈ ఆ షట్చక్రాలకు కూడా దేవతా రూపాలను ఎవరినైతే చెప్పుకున్నామో వారే ఇక్కడ 110వ శ్లోకంలోని 2వ చరణంలో స్వహ స్వధ మతిర్మేధ శృతి స్మృతి అనుత్తమ అక్కడ చెప్పబడినటువంటి చక్ర దేవతా రూపాలు ఏమైతే ఉన్నాయో వారి యొక్క మంత్ర రూపంలో, బీజ రూపంలో హాకిని, కాకిని అని అనుకుంటే మంత్ర రూపంలో స్తుతించే దేవతలు వారినే మంత్ర రూపంలో ఆరోపించేది ఎలాగా అంటే స్వాహ స్వధ మతిహి మేధ ఇలా అన్నమాట. స్వాహ అన్నప్పుడు మనకి స్వాహాకారం దైవారాధనని, స్వధాకారం పిత్రారాధనని సూచిస్తుందటండి. స్వాహ స్వధ సమపాళలో దైవారాధన, పిత్రారాధన. ఎందుకు అంటే ఒక జీవి దేహాన్ని వదిలి వెళ్ళిపోయిన తరువాత అప్పటి వరకు ఆ జీవి యొక్క కర్మ విషయాలన్నిటినీ కూడా లెక్కించి గణించి రాసిపెట్టి ఉంచి తరువాత ఆ జీవికి ఎటువంటి శరీరం అంటే ఆధారం దొరకాలి అనేది నిర్ణయించేదంతా కూడా ఈ పితృ వ్యవస్థ అటండి. పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వారిదంతా కలిపి ఒక వ్యవస్థ ఉంటుందట, అది పితృ వ్యవస్థట. కాబట్టి పితృ వ్యవస్థను ఆరాధించే విధానం స్వధ. స్వాహ అంటే మనకి యజ్ఞయాగాదులు చేసేటప్పుడు హవిస్సులు ఇవన్నీ అంటే హవనంలో అగ్నికి సమర్పించేవన్నీ కూడా మనం స్వాహ స్వాహ అని వదులుతూ ఉంటారు, మనం చాలాసార్లు వినుంటాము. కాబట్టి స్వాహ స్వధ. ఇంకా చెప్పాలి అంటే మనకి నామం తెలుసు. మొత్తం 5 రకాల ఆరాధనా విధానాలు తెలిపితే స్వాహ స్వధ నమః మంత్రము, అలాగే వషట్ మనకి ఇది చెప్పుకున్నాం కదా, న్యాస చెప్పుకున్నప్పుడు కొన్ని మంత్రాల్లో వషట్ అని వచ్చింది. అట్లా ఇవి మొత్తం 5 రకాలని కలిపి ఆరాధన పద్ధతులు అనుకున్నట్లయితే స్వాహ స్వధ వషట్ ఇవన్నీ కూడా నా ప్రత్యేక సందర్భాల్లో గురువుల అనుసంధానం అంటే యజ్ఞయాగాదులు చేసినప్పుడు మాత్రమే స్వాహ అన్న ఏమంటారు ప్రార్థనని మనం వినియోగించగలుగుతాం. అలా పితృదేవత ఆరాధనలు ఇవన్నీ కూడా మనకి మనం చేసుకోగలిగినవి కాదు. గురు సమక్షంలో వారి యొక్క
ఏమంటారు, మనకి వారు సూచించిన విధానాలని పాటిస్తూ వారు చెప్పిన పూజా విధానం అయినా సరే అవ్వచ్చు, లేదా ఉచ్చారణ మంత్రోచ్చారణలైనా అవ్వచ్చు, గురు సమక్షంలో వారి యొక్క అనుగ్రహంతో మాత్రమే చేయగలిగినవి. నిత్యం చేయడానికి అనువైనవి, చేయకూడనివి అనేది శాస్త్రంలో చెప్పబడిందట. కాబట్టి నిత్యం అంటే దేవతారాధన చేసుకోవాలి అంటే సులువైనది ఏంటి అంటే నామం, నమః. అందుకనే మనకి అష్టోత్తర శతనామావళి, సహస్రనామావళి తీసుకున్నప్పుడు నమః అన్న శబ్దాన్ని ఆకరణ చేర్చడం జరుగుతుంది. కాబట్టి నమః అంటే ఈ పద్ధతి ద్వారా దేవతని ఆరాధించడం అనేది ఎటువంటి నియమ నిబంధనలు అవసరం లేకుండా, ఎవరి స్థాయి భేదాలు లేకుండా ఎవరైనా చేయగలిగినదట నమః అన్న విధానంలో ఆరాధించే పద్ధతి. కాబట్టి మిగిలినవన్నిటికీ కూడా గురు బోధ లేదంటే గురు సమక్షత కావాలి. కానీ లేదా కొన్ని సందర్భాల్లో మాత్రమే, అంటే ఇప్పుడు పితృకార్యాలు చేసేటప్పుడు మాత్రమే స్వధ అన్నది వినియోగిస్తారు. అదే దేవత కార్యాలు అంటే దేవారాధన ప్రత్యేకమైనటువంటి యజ్ఞయాగాదులు చేసే సందర్భంలో స్వాహ అనేది వాడతారు. వషట్ అంటే మనకి తెలుసు, మనం ఆ న్యాసలో కూడా ఏం తెలుసుకున్నాం, ఆ శక్తి దేవతలని ఆహ్వానించటానికి శరీర అవయవాల్లోకి అక్కడ కొన్ని చోట్ల మనకి వషట్ అన్న శబ్దం వినపడింది. కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని ప్రత్యేక సందర్భాలు ఉన్నాయి. కానీ నమః అన్నది ఏ దేవత నామానికైనా సరే లేదా దేవుని నామానికైనా సరే చేర్చి ఆరాధించడం అనేది సహజమైన క్రియ. ఎవరైనా సరే ఏ నియమాలు లేకుండా, అంటే రెస్ట్రిక్షన్స్ లేకుండా చేయగలిగినటువంటి విధానం అట. అది ఇక్కడ తెలుసుకుంటున్నాం. కాబట్టి స్వాహ స్వధ, ఇటువంటి స్వాహ స్వధ ఆకారాలు అంటే పితృకార్యాలు, దైవ కార్యాలు అని అనుకున్నాం. ఆ కర్మ కాండ అనుకున్నట్లయితే అవి చేయడం ద్వారా మంచి మతిహి తర్వాత నామానికి వచ్చినట్లయితే ఆ శక్తి యొక్క అనుగ్రహం కలుగుతుందన్నమాట. అంటే మంచి బుద్ధిని కలిగి ఉంటుందన్నమాట. ఎందుకంటే అంటే మనకి పెద్దవాళ్ళని గౌరవించాలి, పెద్దవాళ్ళని పూజించాలి అనేది సహజంగా మన జీవన క్రియలో ఒక భాగంగా చేశారు. అంటే ప్రత్యక్షంగా ఉన్నప్పుడు ఒక వినమ్రత, విధేయత, ఇటువంటివన్నీ, ఈ లక్షణాలన్నింటినీ కూడా పిల్లల్లో లేదా మనలో అలవర్చడం కోసం ఇటువంటి కొన్ని అలవాట్లు అనేవి మన పద్ధతుల్లో, మన ధర్మంలో ఉన్నాయి. అవి ఇక్కడ మాత్రమే కాదట. ఎప్పుడైతే పితృకార్యాలు కూడా సంవత్సరంలో ప్రత్యేకమైన ఆ సందర్భాల్లో చేసుకుంటూ ఉంటాం కదా, మా పక్షాల్లో కానివ్వండి, వారి తిథి రోజున కానివ్వండి, ఆయా రోజుల్లో వారిని ఆరాధించటం అనేది కూడా ఎంత ముఖ్యం అనేది శాస్త్రాలు ఎలా తెలిపాయో అదే విషయాన్ని లలితా సహస్రనామాలు కూడా మనకి బోధపరుస్తున్నాయి. కాబట్టి అంటే దైవారాధన ఎంత ముఖ్యమో పిత్రారాధన కూడా అంతే ముఖ్యము. వాటిని అశ్రద్ధ చేయకూడదు. అవి కూడా అంతే సమస్థాయిలో చేయదగినవి, చేయవలసినవి అనేవి తెలుపుతూ అటువంటి శాస్త్ర నిబంధమైన ఆచార వ్యవహారాలతో పిత్రారాధన, దైవారాధన చేసిన వారికి సరి అయినటువంటి బుద్ధి అనేది కలుగుతుందట. ఎందుకంటే బుద్ధి ఉన్నవారు మాత్రమే, బుద్ధి అంటే తిట్టినట్లుగా కాకుండా సరైన విచక్షణ జ్ఞానం కావాలి అంటే సరైన ఆలోచన జ్ఞానం కూడా ఉండగలగాలి. అదే సత్యమైన పనులు, సత్యమైన ఆచార వ్యవహారాలు అలవాటు అవ్వాలి అంటే దానికి తగ్గ బుద్ధి అనేది మనకి కావాలి. కాబట్టి అది ఎలా మనకి వస్తుంది, సాధకునికి కావచ్చు, మానవునికి ఎవరికైనా సరే ఎలా వస్తుంది అంటే ఈ కార్యాలన్నిటినీ కూడా నియమనిష్టలతో, శ్రద్ధాభక్తులతో ఆచరించిన వాళ్ళకి అటువంటి బుద్ధి ప్రసాదం కలుగుతుంది ఆ మతి అనే దేవత వల్ల. తద్వారా మేధ, మనం ఇందాక అనుకున్నాం కదా, ఒక మంచి విచక్షణ చేయాలి అని అంటే సరైన బుద్ధి ఉండాలి. ఆ బుద్ధి ఉన్నప్పుడే అటువైపు, అంతే కదా. ఇప్పుడు ఒక మంచి పని చెయ్యాలి అన్న ఆలోచన బుర్రలో తట్టితేనే మంచి పని చేయగలుగుతాం. ఆలోచన అనేది మేధ అయితే అది రావడానికి ఒక ఆధారం అనేది కావాలి కదా, అది మతి. ఒక మంచి ఆలోచన రావాలంటే ఆధారం ఉండవలసింది మతి. మంచి బుద్ధి మనిషిలో ఉంటేనే మంచి ఆలోచన కూడా తడుతుంది. తద్వారా వారు ఆ సదాలోచనని, సదాచార ప్రవర్తనని అలవర్చుకోగలుగుతారు. కాబట్టి ఇవి రెండు ఒకదానికొకటి అనుసంధానమైన ఉన్న విషయాలు. అంటే మంచి మేధ కావాలి అంటే మంచి మతి ఉండాలి. అప్పుడే, అంటే ఇప్పుడు ఒక విషయాన్ని తెలుసుకున్నామండి, అది మేధస్సులో అయిపోయి గుర్తుంచుకోవాలి అంటే మట్టి బుర్రలోకి వెళ్ళవు కదా, మంచి బుర్రలోకి వెళ్ళి అవి రికార్డ్ అయి ఉండగలుగుతాయి. కాబట్టి మంచి తెలివితేటలు అని అంటాం కదా సహజంగా, అలాంటి అర్థాన్ని ఇక్కడ గ్రహించవచ్చు. అట్లాంటి మంచి మతి అనేది అంటే శుద్ధమైనటువంటి పరిపూర్ణమైనటువంటి బుద్ధి లక్షణాలు కావాలి అనుకున్న వాళ్ళకి
తప్పకుండా అంటే ప్రతి ఒక్కరికి అవి అవసరమే, ఎవరో ఒకరికి మాత్రమే పరిమితం కాదు కదా, అవి ప్రతి ఒక్కరికి అవసరమే. కాబట్టి ప్రతి ఒక్కరూ అలాంటి దైవారాధనని పిత్రారాధనని చేస్తూ ఉండాలి. తద్వారా వారికి మతిహి మేధ ఇవి లభిస్తాయి. అవి లభించడం వల్ల జరిగేది ఏంటి అంటే శృతి స్మృతి. శృతి అంటే మనం తెలుసుకున్నాం, శృతులు అంటే వేదములని శృతులు అంటారని, ఎందుకంటే అవి శ్రవణం ద్వారా భూమి మీదకి వచ్చాయి కాబట్టి, ఋషులు మునుల ద్వారా అంటే గురు పరంపరలో ఒకరి నుండి ఒకరి శ్రవణం ద్వారా మాత్రమే వచ్చాయి కాబట్టి వేదములని శృతులని అంటారు. కాబట్టి అటువంటి వేద విద్యని పొందాలంటే ఒక వ్యక్తికి లేదా మానవునికి ఉండవలసిన స్థాయి ఏంటి అంటే ఒక మంచి మతి, మంచి మేధస్సు. అంటే వేదములని పఠించటం లేదా వినడం అని అనుకున్నట్లయితే దానికి కావలసినది మతి. కానీ అదే వేద పఠనాల్లో ఉన్నటువంటి విషయ పరిజ్ఞానాన్ని గ్రహించి ఆచరణలోకి తీసుకురావడానికి, ఆచరించడానికి కావలసినది ఏంటి అంటే మేధ, స్మృతి. వేదములను పఠించడం, శ్రవణం చేయడం అనేది మతి అని అనుకుంటే, అంటే శృతులకి ఆధారం మతి, శృతులను స్వీకరించడానికి ఆధారం మత అయితే వాటిని ఆచరణలో పెట్టడానికి కావలసిన ఆధారం స్మృతి. స్మృతి అంటే జ్ఞాపకం ఉంచుకోవడం అనేది మనకి చాలా సహజ సిద్ధంగా అర్థమైపోతుంటుంది. స్మృతుల్లో ఉన్నది అని చెప్తూ ఉంటారు కదా, ఆలోచనల్లో జ్ఞాపకాల్లో ఉన్నది అని. అలాంటి జ్ఞాపకం ఒకటి ఉండాలి అంటే మంచి మేధస్సు ఉంటేనే కదా, లేకపోతే మందమతులకు ఏముంటుంది, ఇవాళది ఇవాళే, ఈ క్షణంలోనే మర్చిపోతాం. వయసు పెరిగే కొద్దీ, వార్ధక్యం వచ్చే కొద్దీ కూడా ఈ లక్షణాలు, స్వభావాలు పెరిగిపోతూ ఉంటాయి. అంటే ఇక్కడ శృతి స్మృతి అని చెప్పడం ఏంటి అంటే స్మృతి ఎప్పుడు కూడా శృతిని అనుసరించే ఉంటుందటండి. రెండు వేరు కాదు, అదొకటి ఇదొకటి అని ప్రత్యేకంగా చెప్పుకోవడం కాదు. తల్లిని బిడ్డ వెంట పెట్టుకోవడం ఉండడం, లేదంటే ఆవుని దూడ వెంట పెట్టుకొని వెళ్ళడం అనేది ఎలాంటి సహజ సిద్ధమైన చర్యో, ఎంత సహజ సిద్ధంగా ఉండేదో ఆ విధంగానే స్మృతులన్నీ కూడా శృతులను అంటి పెట్టుకుని ఉంటాయట. అంతే, అవి ఉండడం కోసమే ఇది ఒకదానికొకటి ఆధారం అన్నమాట, వాటిని ఆచరణలో పెట్టడం కోసం కూడా. కాబట్టి శృతి స్మృతి ఈ రెండు ఎప్పుడు అర్థమవుతాయంటే మంచి మతి, మంచి మేధస్సు ఉన్నప్పుడు మాత్రమే గ్రహించగలుగుతారు. అంటే వేదాల్లో ఉన్న సారాన్ని గ్రహించడానికి కావలసిన శక్తి స్మృతుల ద్వారా ఏర్పడుతుంది, జ్ఞాపకంలో గుర్తులో ఉంటుంది. కాబట్టి తద్వారా వారు సదాచార ప్రవర్తనని అలవాటు చేసుకొని జ్ఞానవంతులై నిత్యకర్మలు అనుసరిస్తూ దైవారాధనని చేస్తూ, ఎప్పుడైతే పిత్రారాధనని, దైవారాధనని దేన్ని కూడా తక్కువ చేయకుండా ఆచరించగలుగుతారో వారు ఉండగలిగిన స్థితి, వారు చూడగలిగిన స్థితి అనుత్తమ. ఆఖరి నామం, ఆ అనుత్తమ అన్న నామానికి కూడా అర్థం అదే వస్తుందట, ఉత్తమ. అంటే ఇక్కడ మనకి అనుసరించడం అని తెలుగులో సహజంగా చెప్పుకుంటూ ఉంటాం కదండి. అనుసరించడం అంటే ముందు ఒకటి ఏదైనా ఆధారంగా ఉంటే దాన్ని అనుసరిస్తూ వెళ్ళగలిగేది అనుసరణ. అంటే దాన్ని చూస్తూ దాన్నే మనం అర్థం చేసుకుంటూ దానికి తగ్గట్టుగా ప్రవర్తించడం, అంతేగా. అనుసరించడం అంటే ఏంటి, ఒకటి ఏదైనా చర్య జరుగుతున్నప్పుడు ఆ చర్యకి అనుకూలంగా, లేకంటే అదే విధంగా మరొక చర్య కూడా జరిగితే అది అనుసరణ అంటాం. ఒకరు మాట్లాడిందే తిరిగి మాట్లాడితే నేను మాట్లాడింది దాన్ని అనుసరించడం, లేదంటే ఒకరు వెళ్ళిన బాటలోనే ఆ బాటను ఎంచుకొని మనం వెళ్ళగలిగితే వాళ్ళని అనుసరించి వెళ్తున్నాం అంటాం. గురువులను అనుసరించి వెళ్ళాలని, దైవాన్ని అనుసరించి వెళ్ళాలి సాధకులని, ఇవన్నీ చెప్పుకుంటాం. అంటే ఏంటి, వాళ్ళు చూపిస్తున్న, నిర్దేశిస్తున్న మార్గం ఏదైతే ఉందో దానికి అదే దారిలో, అదే ధోరణిలో ఉండగలగడం అనేది అనుసరణ. అంటే దాన్ని చేసేది అని. కాబట్టి అనుత్తమ అంటే ఇక్కడ ఏమొస్తుంది అంటే ఉత్తమమైనది అంటేనే అన్నిటికంటే ఉత్కృష్టమైనది, అన్నిటికంటే ఉత్తమమైనది. అంటే ఇంకా అనుత్తమ అంటే ఏమవుతుందంటే దాన్ని అనుసరించి ఉండేది కూడా అదే, ఇంకొకటి లేదు. ఉత్తమమైనది ఏదైతే ఉందో దానికి అదే అనుత్తమ కూడా అన్నమాట. ఇంకా అంతకు మించి వ్యత్యాసం ఇంకొకటి లేదు. అమ్మవారి నామాలు మనం ఇదివరకు నామాలు చెప్పుకున్నప్పుడు కూడా ఆవిడకి సమమైనది, అంతకంటే తక్కువైనది, ఎక్కువైనది అనేది లేదు అనేది సమాన అధికవర్జిత అన్న నామలో చెప్పుకున్నాం. సమానమైనది, అధికమైనది లేదు తనకి తానే అని. అదే విధంగా ఇక్కడ ఉత్తమమైనదైనా మళ్ళీ దాన్ని అనుసరించేదైనా అనుత్తమ అనుకున్నట్లయితే కనుక, అంటే రెండు రకాల అర్థాలు తీసుకోవచ్చు. అంతకు మించింది ఇంకొకటి లేదు అని అర్థం చేసుకోవచ్చు. మనం సహజంగా తెలుసుకుందాము అని అనుకుంటే అనుసరించేది అంటే మళ్ళీ దానికి అదే అని చెప్పడం కూడా, అది మాత్రమే అని చెప్పడం కూడా అన్నమాట. ఆ విధంగా స్వాహ, స్వధ, మతి, మేధ, శృతి, స్మృతి, అనుత్తమ ఈ 7 నామాల ద్వారా కూడా
ఒక జీవి లేదా సాధకుడు అనేవారు ఎటువంటి సాధనలో ముందుకు వెళ్ళాలి, ఎటువంటి కర్మకాండలు చేస్తూ తన మేధస్సుని పదునుపరుచుకొని శృతులను అర్థం చేసుకొని ఏ విధంగా ఆ ఉత్తమమైన స్థితికి చేరాలి అనేది మనకి తెలియపరుస్తుంది. అలాగే దానికి ముందు చెప్పుకున్న సప్తధాతు దేవతల నామాలన్నీ కూడా మనకి ఆ తల్లి శరీర పుష్టి ఏ విధంగా కావిస్తుంది అంటే, మనల్ని కన్నా ఈ బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి తల్లి కొన్ని మాసాల వరకే మనకి శారీరక పోషణ కావచ్చు, లేదా తన గర్భంలో ఉన్న నవమాసాల వరకే తనకి ఒక శక్తిలాగా ఉండి తనని కాపాడుతూ కాస్తూ ఉంటుందేమో కానీ, ఆ జీవి కడుపులో ప్రవేశించిన దగ్గర నుండి, గర్భంలో ప్రవేశించిన దగ్గర నుండి అక్కడ అంటే బాహ్యంగా తల్లి పోషణను అందిస్తుంది అనేది మనకు అర్థమయ్యే విషయం. కానీ ఈ తల్లి కొంతవరకే నిమిత్త మాత్రంగానే చేయగలుగుతుంది. ఆ తల్లి ఈ సప్త ధాతు దేవతల రూపంలో ఉన్న ఆ తల్లి ప్రతి మాసములోనూ ప్రతి అవయవానికి అంగానికి కావలసినటువంటి పోషణని శక్తిని ఇస్తూ అక్కడ నవమాసాల్లోనూ తనతోనే ఉండి తనని కాపాడుతూ ఉంది. అదే జీవి బయటికి వచ్చాక తల్లితో ఉన్న పేగుబంధాన్ని తెంచుకున్నాడేమో కానీ ఆ కాలంలో లేదంటే అప్పటికి ఆ జన్మకి తనకి జన్మనిచ్చినటువంటి తల్లితో ఉన్న బంధాన్ని నవమాసాలు అయిపోయిన తర్వాత బయటికి వచ్చినప్పుడు తెంచుకోగలిగాడేమో కానీ, శరీరంలోనే ధాతు రూపంలో ఉన్నటువంటి శక్తి, ఆ దేవత ఎవరైతే ఉన్నారో పరాశక్తి, ఆవిడ మళ్ళీ ఆ జీవి తనలోనే ఐక్యమయ్యే వరకు, అంతే కదా, అన్నిటికీ మూలమైన తల్లి ఆవిడే కాబట్టి జీవాత్మ ఎక్కడికి చేరాలి, తిరిగి మళ్ళీ తన దగ్గరికి చేరాలి అంటే తన నుండి వెలువడి మళ్ళీ తనలోకే వచ్చేంత వరకు కూడా ఆ తల్లి కాచుకునే ఉంటుంది. అందుకే అమ్మలగన్నయమ్మ, అందరికంటే కూడా ఉన్నతమైన తల్లి ఆవిడ. ఎందుకు అంటే జీవి ప్రాణం పోసుకున్న దగ్గర నుండి జీవి మరణశయ్యనెక్కి మళ్ళీ ఆ జీవాత్మ తనలో చేరే వరకు కూడా, అంటే బిడ్డ బయటికి వెళ్ళిపోయాడు ఎదిగిపోయాడు అని తల్లి వదిలేయలేదట. బయటికి వెళ్ళిపోయినా సరే తనని కాచుకుంటూ కాపాడుకుంటూ ఉంది. మళ్ళీ తిరిగి ఇంటికి చేరే వరకు, ఇంటి అడ్రస్ మర్చిపోకుండా ఉండాలి కాబట్టి ఇంటికి చేరే వరకు కూడా బిడ్డతోనే ఉండి ఇంటికి జాగ్రత్తగా క్షేమంగా చేర్చుకుంటుంది అనేది ధాతు దేవతల రూపంలో ఆ తల్లిని తెలుసుకున్నప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం. అంతేకాని ఇప్పుడు ఈ ఈ శ్లోకం చదువుకుంటే చర్మ సంబంధిత వ్యాధులు నశిస్తాయన్నారు కాబట్టి అక్కడికే నిమిత్తం చేయొద్దు ఎటువంటి ఆలోచనని కూడా. అన్ని వేళలా, అన్ని సమయాలలో, అన్ని కాలాలలో, అంటే జన్మతః ఏర్పడిన తల్లిదండ్రులు ఆ జన్మకే పరిమితం. మళ్ళీ జన్మెత్తితే మారిపోవచ్చు, ఎందుకంటే తర్వాత ఏ జన్మెత్తుతామో కూడా తెలియదు కాబట్టి. కానీ ఎప్పటికీ మారనిది ఆవిడే అనేది అర్థం చేసుకున్నప్పుడు ఆవిడ నిత్యం మనతోనే ఉంది. ధాతు దేవతల రూపంలో, అన్ని ధాతు శక్తుల రూపాల్లో మనతోనే ఉంది, మనల్ని పోషిస్తుంది, కాపాడుతుంది. మనం చేసిన పాపకర్మలను అనుసరించి కావలసిన శిక్షలను దండనలను కూడా ఇస్తుంది. దండించినంత మాత్రాన చెడ్డది కాదు. ఈ తల్లిదండ్రులు కూడా మనం చేసే తప్పులకి ఒక్కొక్కసారి మనకి దండన విధిస్తూ ఉంటారు. అంత మాత్రాన మనం మన తల్లిదండ్రుల్ని తప్పించుతున్నామా? అనట్లేదు కదా. అలాగే ఆ తల్లి కూడా, అంటే ఇక్కడ దండన శిక్షణ అంటే ఏ రూపంలో అనుకున్నాం మనం? ఆయా ధాతు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు ఇంకేవైనా సరే, కానీ వాటికి కూడా కారణం ఏంటి? మనం కృతి జన్మలో చేసుకున్నటువంటి పాప పుణ్య కర్మ ఫలితాలను అనుసరించే ఇప్పుడు అనుభవిస్తున్న ఇబ్బందులు కావచ్చు, ఇంకేవైనా. కాబట్టి అవి కేవలం దండనలు, కొద్ది వరకు మాత్రమే ఉంటాయి. తర్వాత మళ్ళీ ఆవిడ దాని నుంచి, ఇప్పుడు అమ్మ కొట్టిందనుకోండి, కొట్టి వదిలేదు, నొప్పి పుడుతుందా అని మళ్ళీ కొద్దిసేపటికి తన కోపం తగ్గాక ఆవిడ అక్కడ మందు కూడా రాస్తుంది. అదేవిధంగా ఈ తల్లి కూడా అనారోగ్య సమస్యల్ని ఇచ్చింది కాబట్టి తల్లిని నమ్మను అంటే అవి మనం చేసుకున్న పాప పుణ్యకర్మ ఫలితాలే తప్ప అందులో ఆవిడ దోషం లేదన్నమాట. కాబట్టి మళ్ళీ మందు కూడా ఆవిడే రాయాలనుకుంది కాబట్టి ఈ విధంగా ఇన్ని రకాల స్తోత్ర రూపాలలో మనకి రెమెడీస్ కూడా, వాటికి అంటే జరిగిన సమస్యకి వచ్చిన ఇబ్బందికి పరిష్కార మార్గాలను కూడా ఆ తల్లే మనకి నిర్దేశించింది. వాటిని అర్థం చేసుకోగలకపోవడం, నమ్మలేకపోవడం, గ్రహించలేకపోవడం, వేరే అంధకారంలోకి వెళ్ళిపోవడం అనేది పూర్తిగా మన తప్పిదం, మానవ తప్పిదం. దానికి కూడా మనం దైవాన్ని దూషిస్తూ ఉంటాం అన్నమాట. సో కాబట్టి ఈ విధంగా ఎల్లవేళలా మనల్ని కాపాడుతూ మనతో ధాతు శక్తి రూపాల్లో ఉన్నది కూడా ఆ తల్లే. ఆ తల్లిని నమ్మి మనం సరైన కార్యాచరణ ద్వారా ఆరాధిస్తూ వెళ్తూ ఉన్నట్లయితే కనుక తప్పకుండా తిరిగి మనం ఆ తల్లిని అందుకోగలుగుతాం, చేరుకోగలుగుతాం అనేది అనుత్తమ అన్న నామం ద్వారా మనం అర్థం చేసుకున్నాం. ఇది 110వ శ్లోకంలో ఉంది. ఇక్కడ వరకు కూడా మనకంటే దీని ముందు నామానికి అనుసంధానమే, ముందు చెప్పుకున్న నామాలన్నిటికీ అనుసంధానమే అనుకుంటే కనుక
షడాధార విద్యకి మొత్తం ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ 110 వరకు చెప్పుకున్న నామాలన్నీ కూడా అదే విద్యకి సంబంధించిన అనమాట. ఇక్కడ వరకు ఒక బంచ్, ఒక గుత్తి కంప్లీట్ అవుతుందట. తర్వాత నుంచి మళ్ళీ విమర్శ రూపిణి విద్య అనేది ప్రారంభం అవుతుందట 111వ శ్లోకం నుండి. కాబట్టి 111వ శ్లోకం పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణ కీర్తన, పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణ కీర్తన, పులోమజార్చిత బంధమోచని బర్బరాలక. ఈ బర్బరాలక అన్న నామం ద్వారా మా నామం దగ్గర వాడుకలో 2 రకాలు ఉన్నాయండి. బంధురాలక అని, బర్బరాలక అని. రెండిట్లో ఏ నామం తీసుకున్నా సరే దోషం లేదట. ఏ నామాన్నైనా అనుసరించి చదువుకోవచ్చట. అది అందరూ గమనించవచ్చు. ఎవరి పుస్తకాల్లో అయినా వేరే ప్రింట్ ఉంటే కన్ఫ్యూజ్ అవ్వవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ నామాల్లోకి వచ్చినట్లయితే పుణ్యకీర్తి పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణ కీర్తన. పుణ్యకీర్తి, కీర్తి అంటే కీర్తి, కీర్తన. కీర్తి కలిగిన వారి గురించి అంటే ఎవరి కీర్తి, ఎవరి గొప్పతనమైనా చెప్పేదాన్ని కీర్తన అంటారు. అంతే కదా. ఇప్పుడు స్వామి కీర్తనలు, అమ్మవారి కీర్తనలు అంటే ఏముంది అందులో? వారి యొక్క గొప్పతనం, వారు ఏం చేయగలరు, ఇవన్నీ మనం చెప్పుకుంటూ ఉంటాం కీర్తనల్లో. ఆ దేవుళ్ళని కీర్తించడం, స్తుతించడం అంటే, ఆరాధించడం అంటే ఏంటి? కీర్తనల రూపంలో వారి యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటూ ఉండడం. వారు ఎంత గొప్ప శక్తివంతులు కావచ్చు. ఇట్లా ప్రస్తుత కాలంలో కూడా కీర్తనలు చేసేవారు ఉన్నా అవన్నీ కూడా అవసరానికి సంబంధించిన కీర్తనలు అన్నమాట. ఎవరితో అవసరాలు ఉంటే వారిని కీర్తిస్తూ ఉంటారు. చెప్పుకున్నాం కదా నిన్న భజన మండలి అని. ఇది ఒక రకమైన భజన మండలి. ఆ భజనలు, కీర్తనలు ఎందుకంటే స్వలాభం కోసం మాత్రమే. కీర్తించబడడం వల్ల ఆ కీర్తనలు పొందుతున్నవాడు నేను చాలా గొప్పవాడినని వాడి గర్వం వాడు చూపించుకుంటూ ఉంటాడు. వాడు గొప్పవాడు అని వాడిని కీర్తించడం వల్ల వీడికి వాడి దగ్గర నుంచి ఏదో ఒకటి లబ్ధి చేకూరుతుంది అంటే వాడిని వీళ్ళు అలానే కీర్తిస్తూ ఉంటారు. కాబట్టి అవన్నీ కూడా స్వలాభంతో కూడుకున్నవి, స్వార్థపూరితమైనవి. అవి పక్కన పెట్టేస్తే ఇక్కడ తల్లి ఎలాంటిది అని అంటే పుణ్యకీర్తి, పుణ్యమైన, పవిత్రమైన, శుద్ధమైనటువంటి కీర్తి. ఎవరు అంటే అది ఆవిడే. అలాగే ఎవరైతే పవిత్రమైన భక్తి తత్వంతో ఆవిడ మీద నమ్మకాన్ని కురిపించి సాధన చేస్తారో, ఆ తల్లిని స్తుతిస్తారో, వారికి పుణ్యకీర్తుల్ని కూడా ప్రసాదిస్తుంది అన్న 2 అర్థాలని ఇందులో గ్రహించవచ్చట. పవిత్రమైనటువంటి కీర్తి ఆవిడే. ఆ పవిత్రమైనటువంటి కీర్తిని సాధకునికి ప్రసాదిస్తుంది ఎప్పుడైతే సాధకుడు నిజమైన, సత్యమైన, ధర్మమైన విధానంలో సాధనని కొనసాగిస్తూ ఉంటాడో. అలాగా పుణ్యకీర్తి. తర్వాత పుణ్యలభ్య, పవిత్రమైనది. ఇవన్నీ కూడా పవిత్రమైన నామాలని అంటే ఆ పవిత్రతని ఎంత పావనమైనవి అనేదాన్ని అర్థం తెలిపేలా చేస్తాయి ఈ నామాలు. కాబట్టి లభ్య అంటే లభిస్తుంది. పుణ్యలభ్య అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, పవిత్రమైనటువంటి కీర్తి ఆవిడే, ఆ పవిత్రమైన లబ్ధి ఆవిడే. సాధకుని స్థితిని బట్టి, సాధకుని యొక్క నమ్మకాన్ని బట్టి, స్థాయిని బట్టి అందుతుంది, లభిస్తుంది. అంటే ప్రతి ఒక్క సాధకుడు ఆ స్థాయికి వెళ్ళాలి అనే కానీ ఒకరికి మాత్రమే, కొంతమందికి మాత్రమే, ఎంచుకున్న వారికి మాత్రమే కాదు. మనందరం కూడా ఆవిడ ఎంపిక చేయబడ్డ వాళ్ళమే కాబట్టే ఈ జన్మల్లో ఉన్నాం. కాబట్టి అలా చూసుకున్నా పోనీ ఎంచుకొని కొంతమందికే ఇస్తుంది అంటే మరి జీవరాశి చాలా ఉంది, అందులో మానవ జన్మ ఎత్తున్న వాళ్ళం కొంతమందే ఉన్నాం. అంటే ఈ జన్మకు అర్హులమైన వాళ్ళం మనం మాత్రమే కాబట్టి మనకి ఈ జన్మ లభించింది. అంటే పోనీ ఆ విధంగా మనల్ని ఎంచుకుంది అని అనుకుందాం. ఎందుకు అలా ఎంచుకుంది? ఎందుకు అంటే దాని ద్వారా మనకు పొందిన లబ్ధి ద్వారా ఆ తల్లిని మనం స్వీకరించడం కోసం, గ్రహించగలడం, కనీసం ఈ జన్మలో అయినా తరించి మోక్ష ద్వారాలని తెరిపించుకోవడానికి ప్రయత్నం చేస్తామని. కాబట్టి మనలో ఇంకా వ్యత్యాసాలు లేవు, తారతమ్యాలు లేవు. ఒకవేళ జంతువులకి, పక్షి జాతికి, మానవులకి వ్యత్యాసం ఉందంటే సరే ఉంది. ఎందుకంటే ఆయా గణాల్లో తేడాలు ఉన్నాయి కాబట్టి మేధస్సుకు సంబంధించి ఇంకా దేనికి సంబంధించి అయినా. మానవునికి సంబంధించాక మానవ జన్మలు ఎన్ని రకాలుగా ఉన్నా, ఎన్ని వర్గాలలో ఉన్నా, ఎన్ని ప్రాంతాలలో ఉన్నా మానవ జన్మే అవుతుంది. కాబట్టి మానవ జన్మ సాకారత ఎప్పుడు కూడా మోక్ష ద్వారాలను తెరుచుకొని వెళ్ళడం, మోక్ష మార్గంలో ప్రయాణించడం. కాబట్టి అలా మనల్ని ఎంపిక చేసుకున్న తల్లి, తద్వారా మనకి ప్రసాదిస్తున్న తల్లి, మనకి వరించే తల్లి, మనల్ని వరించే తల్లి ఎవరు అంటే పుణ్యలభ్య. పుణ్యముల వలన,
పావనమైన స్థితి వలన లభిస్తుంది. పుణ్య శ్రవణ కీర్తన, శ్రవణము కీర్తనము. శ్రవణం అంటే వినడము, కీర్తనం అంటే కీర్తించటము. అంటే ఎటువంటి వారికి అని అంటే వీరికి వారికి అని లేదు, ఇంకేవో పెద్ద పెద్ద ఇవి యజ్ఞయాగాదులు కూడా చేయనవసరం లేకపోయినా కేవలం పవిత్రమైనటువంటి ఆ తల్లిని శ్రవణం చేయడం వలన, కీర్తించడం వల్ల కూడా మనకి లభిస్తుందట. అంటే ఎక్కువ కష్టపడని అవసరంలా, మీరు చాలా కష్టమైనటువంటి నియమనిష్టలతో కూడినటువంటి పెద్ద పెద్ద చర్యలు చేయడము, ఇంకా పెద్ద చాలా ఏమంటారు మన కటిక ఉపవాసాలు ఉండి అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా ఈ మధ్యకాలంలో. అంటే ఏది చేసినా మన వాళ్ళకి అతే ఉంటుందన్నమాట. ఎక్కువ ఉపవాసాలు చేసి కూడా అనారోగ్య పాలవుతున్న వాళ్ళు ఉన్నారు. అసలు పట్టించుకోకుండా ఎలా పడితే అటువంటి ఆహార వ్యవహారాలను పాటిస్తూ అనారోగ్యాల పాలవుతూ ఉన్నారు. రెండు రకాలుగా ఉన్నారు. అంటే అందుకనే అతివృష్టి అనావృష్టి రెండు పనికిరావని అంటారు కదా. ఆ విధంగా అటువంటి అతితో కూడినటువంటి ఆరాధనలే చెయ్యాలని నియమం లేదు, ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు. కాబట్టి కీర్తించగలిగిన వాళ్ళు కీర్తిస్తారు, కీర్తించలేని వాళ్ళు కనీసం శ్రవణం చేయడం వల్ల, అంటే విననింతనే ఆ తల్లి నామాలని, ఆ పావని పవిత్రమైనటువంటి ఆ తల్లి యొక్క నామాలని వినడం చేత కూడా మనల్ని పవిత్రులని చేస్తుంది. మనలో ఉన్న పాపకర్మలన్నిటినీ తొలగించి మనల్ని పవిత్రుల్ని చేస్తుంది. కాబట్టి పుణ్య శ్రవణ కీర్తన, అటువంటి శ్రవణానికి కీర్తనకి అర్హురాలైన ఆవిడే అటువంటివి మనకి ఇవ్వగలిగింది. అంటే పుణ్య కీర్తి, పుణ్యమైనటువంటి కీర్తిని పుణ్య శ్రవణ కీర్తన ద్వారా చేయడం వల్ల లభించేది పుణ్యలభ్య. ఇలా కూడా దీన్ని అనుసంధానం చేసుకొని గ్రహించవచ్చండి. ఆవిడే కీర్తి, పవిత్రమైనటువంటి కీర్తి, యశస్సు అని అనుకున్నట్లయితే, కీర్తి అంటే గొప్పతనమే కదా, ఆవిడే అన్నిటికంటే గొప్పతనం అని అనుకున్నట్లయితే ఆవిడ్ని లభ్య ఎలా పొందాలి ఆవిడని అంటే పుణ్య శ్రవణ కీర్తన, అటువంటి పవిత్రమైన శ్రవణములను కీర్తనములను చేయడం వలన, అంటే తల్లి నామస్తుతి చేస్తూ ఉండడం వలన, తల్లి నామాలను వినడం వలన నిత్యం మనం పొందగలిగేది ఏంటి అంటే పుణ్య లభ్య, ఆవిడిని పొందగలుగుతాము అని ఈ నామాల్లో గ్రహించవచ్చు. ఈ నామాలని బలీయం చేస్తూ వచ్చినవి తర్వాత నామాలు అన్నమాట. పులోమజార్చిత, బంధమోచని, బర్బరాలక. పులోమజ అంటే శచీదేవి, ఇంద్రుని భార్య పేరే పులోమజ అటండి. పులోమజునికి పుట్టినదంట ఆవిడ, పులోమజుడనే మునికి. అందువల్ల ఆవిడ పేరు పులోమజ అవుతుందట. పులోమజార్చిత, పులోమజ చేత అర్చింపబడినది, ఆరాధింపబడినది ఎవరు అంటే ఆ తల్లి. ఇప్పుడు ఇక్కడ బంధమోచని, పులోమజార్చిత వీటిలో పురాణ కథల్ని చెప్తున్నారండి. అంటే తల్లిని స్తుతించాలి, ఆరాధించాలి అంటే తత్వార్థాలు తెలుసుకుంటూనే నామార్థాలని, రూపవర్ణనని తీసుకుంటూ మహిమలను, అంటే లీలలు, మహిమలు, నామాలు ఎన్నో విధాలుగా ఆవిడని గ్రహిస్తూ మనం వస్తున్నాం. ముందు కూడా కొన్ని చోట్ల పురాణ కథలు వచ్చాయి కాబట్టి ఇక్కడ కూడా పులోమజ తల్లి ఆవిడ యొక్క పురాణంలో ఉన్న ఆ కథ ఒకటి వస్తుందన్నమాట. ఇంద్రుడు ఒకానొక కాలంలో బ్రహ్మహత్యా పాతకానికి గురయ్యాడంట, ఒక రాక్షసుని చంపిన సందర్భంలో. ఇప్పుడు ఆయన చేసింది లోక కళ్యాణం కోసం అయినప్పటికీ కూడా చేసినది తప్పు కాబట్టి అటువంటి దోష పరిహారార్థం కోసం ఆలోచిస్తున్న సమయంలో దేవతలందరూ కూడా అతనికి, అంటే ఆయన ఇంద్రుడు దేవతరాజు కాబట్టి దేవతలందరూ కూడా ఆయనకి ఇచ్చిన సలహా ఏకాగ్రంగా ఏకాంత చేతంలో ఉండి ధ్యానం చేయమని. ఆ ధ్యానం చేయడానికి ఒక సరైన స్థానం అన్నప్పుడు ఎవరికీ కనిపించకుండా, ఎవరికీ తెలియకుండా ఉండే స్థానంలో ధ్యానం చేస్తే అప్పుడు తనకి ఆ విముక్తి కలుగుతుంది అని చెప్పారట. అలా అన్నప్పుడు ఆయన తామర నాళుల్లోకి వెళ్ళిపోయి సూక్ష్మంగా ఎవరికీ తెలియకుండా ధ్యానం చేయడం మొదలు పెట్టారట, ఆ భగవంతుని దీనికోసం, గ్రహణ కోసం. ఆ సమయంలో అది శచీదేవికి కూడా తెలియదట ఆయన ఎక్కడున్నారు అనేది. ఇంద్రుడు కనిపించకపోయేసరికి, మరి నాయకుడు ఆయనే కదా దేవతలందరికీ, నాయకుడు ఉన్న నాయకుడు ఎవరో తెలియకపోతే, సరే ఇంకొక నాయకుడిని ఆ సమయంలో ఎక్కడున్నాడో అర్థం కాక తెలియకపోతే నాయకుడు లేకుండా రాజ్యాన్ని ఉంచలేరు కాబట్టి వారికి ప్రత్యామ్నాయంగా కొంతకాలం కోసం మరొక రాజును ఎంచుకోవడం అనేది జరుగుతుంది కదా సహజంగా కూడా. అలాగా నహుషుడు అనేటువంటి, ఎందుకంటే దేవతలకు రాజు అవ్వాలి అంటే 100 యజ్ఞాలు చేసిన వారై ఉండాలి అనేది మనకి ఇదివరకు పురాణ కథల్లో కూడా తెలుసుకున్నాం. ఇంద్రుడు అలా 100 యజ్ఞాలు చేశాడు కాబట్టి ఆయన దేవతాధీశం, దేవేంద్రుడు అయ్యాడు. ఆ విధంగా చేసిన మరొకరు ఎవరు అంటే నహుషుడు అనే
ఆయన ముని ఉన్నారట. అలాంటి ఆయనని ఇంద్రుడు లేని సమయంలో ఇంద్ర సభకు లేదంటే దేవతలకు రాజుగా నియమించడం జరిగిందట. నియమించటంతోనే ఉంటుంది కదా కొంతమందికి ఆ వక్ర బుద్ధి అనేది ఉంటుంది. మంచి పదవులు రాగానే వారి బుద్ధి బయటపడుతుంది. ఆ నహుషుడు ఎప్పుడైతే ఆయన్ని నియమించటం జరిగిందో దొరికిన దాంతో ఆ రాజ్యాంతో ఆ అధికారంతో తను మంచిగా చేయవలసింది పోయి ఆ గర్వంతో ఈ అధికారం నాకు ఇచ్చారు కాబట్టిని ఆ అధికార గర్వంతో శచీదేవి కూడా తన వశం అవ్వాల్సిందే అని చెప్పి కోరుకున్నాడట. ఆవిడ ఇంకొకరి భార్య కదా, ఆవిడని ఎలా కోరుకుంటాడు? అది తప్పు కదా. అప్పుడు ఆవిడ సంకటంలో పడిపోయింది. ఆవిడ బాధపడుతూ భర్త ఎక్కడున్నాడో తెలియక ఇక్కడ ఈయన ఆవిడని ఆక్రమించాలని చూస్తున్నారు. ఆ సమయంలో దిక్కుతోచని క్షణాల్లో నారదుడు ఆవిడకి బోధ చేశాడు. అంటే ఆవిడకి ముందు తెలిపాడంట విషయం, ఇక్కడ ఫలానా స్థానంలో ఇంద్రుడు ఉండి తపస్సు ఆచరిస్తున్నాడమ్మా, వెళ్ళి ఆయన్ని కలువు, నీకు పరిష్కార మార్గం చెప్పగలడు అని అంటే అప్పుడు ఇంద్రుడిని వెళ్ళి కలిసి ఇంద్రుడితో మాట్లాడిన తర్వాత ఇంద్రుడు ఇచ్చిన సలహాట, మునులు దేవతల పల్లకీలో వచ్చి కలవమను, అప్పుడు నీ వశమవుతానని చెప్పు అని ఒక సూచన సలహా చేస్తారట. అంటే మునుల పల్లకిలో ఈయన వెళ్ళి కూర్చోవడం అంటే ఋషులు మునులు తపస్సును ఆచరించడం వల్ల వాళ్ళకంటూ కొన్ని శక్తులు ఉంటాయి, వారిని భంగపరిచినట్టే కదా వారి పల్లకిలో ఈయన ఎక్కి రావడం అంటే. కానీ అవన్నీ ఆలోచించే స్థితిలో లేడు. మనిషికి పూర్తిగా అధికార అహంకారము గర్వము బాగా తలకెక్కినప్పుడు ఇంకేమీ కనిపించవు కదా, మితిమీరిపోయి ప్రవర్తనలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. అలాంటి ప్రవర్తనలో ఆయన అక్కడ మునుల శాపానికి గురవ్వడం జరిగిందట. ఆ సమయంలో ఈ సలహా చేయడమే కాకుండా తద్వారా అమ్మవారిని స్తుతించమని కూడా చెప్పారట. బృహస్పతిని కోరినప్పుడు, గురువు దేవతలకు గురువు బృహస్పతి కాబట్టి బృహస్పతిని కోరినప్పుడు ఆయన ఇంద్రుడు ఉన్న స్థానం నేను నారదుడు అని చెప్పానండి, క్షమించండి, అది వేరే కథలు ఇక్కడ కలిసిపోయింది. బృహస్పతి గురువైనటువంటి బృహస్పతిని కలిసినప్పుడు ఆయన ఇంద్రుడు ఎక్కడ ఉన్నాడో సూచిస్తూ ఇంద్రుని ద్వారా సలహా తీసుకొని ఆ సలహాని పాటిస్తూ అమ్మవారిని కూడా ప్రార్థించమని చెప్పడం జరిగిందట. అలా అమ్మవారిని పూజించటం వల్ల అర్చించటం వల్ల అటు ఇంద్రునికి తన పాప విముక్తి కలగడం, ఇటు ఏమంటారు అహంకార అంధకారంలో కొట్టుకుంటున్న నహుషుడికి దానిని మునుల శాపం ద్వారా నహుషుడికి అది విముక్తి కలగటం, ఆ తల్లికి అతని నుంచి రక్షణ కలగటం, ఎవరికి? శచీదేవికి. ఈ మూడు చర్యలు కూడా గురువుపదేశం వల్ల, గురువు చెప్పిన విధానాన్ని అనుసరిస్తూ ఆ తల్లిని ఆరాధించటం వల్ల శచీదేవికి లేదా పులోమజాదేవికి కలిగినటువంటి సౌభాగ్యం అన్నమాట. అందువల్ల అలా ఆవిడ అమ్మవారిని అర్చించటం వల్ల ఇవన్నీ పొందగలిగింది, ఇబ్బందుల నుండి బయటపడగలిగింది. కాబట్టి పులోమజార్చిత అన్న నామంలో ఆవిడ చేత ఆరాధించబడింది. అంటే ఆ సందర్భంలో, అంటే అటువంటి కష్టకాలంలో ఆవిడ ఆరాధించి పొందగలిగింది, కావలసిన ప్రాప్తిని పొందగలిగింది అని చెప్పడం పులోమజార్చిత. బంధమోచని అంటే ఇదే నామంలో నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. బంధనాలు అంటే, బంధము అంటే సంఖ్యలు కూడా అవ్వచ్చండి. బంధము అంటే మనం చెప్పుకునే ఈ బంధాలనే కాదు, ఇవి కూడా ఒకటి అనుకోండి. ఇహలోకంలో ఉన్న బంధాల నుంచి కూడా విముక్తి కలిగిస్తుంది కాబట్టి బంధమోచని, సంసార బంధాలన్నిటి నుంచి అని. ఇక్కడ పులోమజాచిత కథని తీసుకున్నప్పుడు ఆ పులోమజాదేవి ఎప్పుడైతే అమ్మవారిని ఆరాధించిందో ఈ సంఖ్యలన్నీ, అంటే కష్టకాలంలో ఏర్పడిన ఇక్కట్ల సంఖ్యలు అన్నమాట ఇవన్నీ. కష్టకాలాలు అనే సంఖ్యలు ఎప్పుడైతే ఆవిడకి బంధనాలుగా అయిపోయాయో వాటన్నిటి నుండి విముక్తి పొందగలిగినది అనేది మనం అర్థం చేసుకోగలిగిందట. అలాగే బంధమోచని అన్నదానికి ఉషాపరిణయం కూడా ఇంకొక కథ ఇక్కడ ఈ వృత్తాంతాలు ఉదాహరణలుగా చెప్తారటండి. అనిరుద్ధుడుకు అనే నాగబంధం ఏర్పడిన సందర్భంలో బాణాసురుడి ద్వారా ఇక్కడ నారదుడు అనిరుద్ధుడికి బోధిస్తాడట దుర్గాస్తుతి చేయమని. అలా దుర్గాస్తుతి చేయడం వల్ల నాగబంధనాల నుండి విముక్తి పొంది ఆ తరువాత బాణాసురుణ్ణి వధించి ఉషాపరిణయం అనేది జరుగుతుందట. అది ఈ కథలో ఉందన్నమాట. పొరపాటున ఇందులో దాన్ని ఇందాక అందులో చెప్పాను. అలా ఈ వృత్తాంతాల ద్వారా, అంటే ఇక్కట్ల కాలంలో కష్ట సమయాలలో కూడా ఆ తల్లినే పంటి పెట్టుకుని ఉంటే చాలా సౌకర్యంగా సులభంగా వాటి నుంచి మనల్ని గట్టెక్కించేస్తుంది అని చెప్పడం కోసం పులోమజార్చిత, బంధమోచని అన్న నామాలు తెలుపుతాయన్నమాట. ఇక బంధురాలక, బర్బరాలక అంటే మెండైన కేశ సంపదని తెలుపుతుందటండి. బర్బరా అంటే వంపు,
మన చిక్కుడు కాయలని సంస్కృతంలో బర్బరము అంటారట. ఇక్కడ బర్బరాల కంటే చిక్కుళ్ళకి ఎట్లా గణుపులు విత్తున్నప్పుడు గణుపు ఉండి మళ్ళీ తర్వాత సమాంతరంగా ఉండి మళ్ళీ వంపులు ఉండి మళ్ళీ సమాంతరంగా ఎలా అయితే ఉంటుందో ఆకారం, అంటే అలాంటి వంపులు ఉన్నటువంటి స్థితి దాన్ని చెప్పడానికి బర్బరా అన్నది వినియోగిస్తాం అనుకుంటే, ఇక్కడ ఆ తల్లి యొక్క కేశ సంపద కేవలం రూపవర్ణానికి సంబంధించిన నామం అండి. రూపవర్ణన భాగం మాత్రమే. ఎందుకంటే మనకి కొన్ని చోట్ల రూపవర్ణన వస్తూ ఉంది. ఎందుకంటే రూపాన్ని పెట్టుకునే ధ్యాన పద్ధతిలో గ్రహించగలుగుతాం కాబట్టి త్వరగా ఒక స్థితిని పొందగలిగే అవకాశం ఉంటుంది కాబట్టి రూపవర్ణన కూడా మధ్య మధ్యలో తీసుకోవడం జరిగింది. ఆ విధంగా చూసుకున్నప్పుడు బంధురాలక అన్న అదే అర్థం వస్తుంది. అంటే గుబురైన, బంధురాలక అన్నప్పుడు గుబురైన అని అర్థం వస్తుందట. బర్బ అన్నప్పుడు ఇలా వంపులు తిరిగి రింగులు తిరిగి ఉంగరాల జుట్టు అంటూ ఉంటాం కదా, అటువంటి కేశ సంపదతో కేశ సంపదతో ఉన్న తల్లి. అలకలు అంటే గుత్తులు అనట. బర్బర అలక, బర్బర అలక లేదా బంధువు అలక, అటువంటి అలకలు కలిగినది. అంటే గుత్తుగా గుబురుగా ఉన్నటువంటి అలకలు కలిగినది బంధురాలకాలో, వంపులు తిరిగినటువంటి అంటే ఉంగరాలు తిరిగినటువంటి అలకలు కలిగినది అనేది బర్బరాలకాలు. రెండు చోట్ల కూడా కేశ సంపద యొక్క వర్ణనే ఉంది కాబట్టి ఏ నామాన్ని తీసుకున్నా తప్పులేదు అని చెప్తున్నారు. ఆ విధంగా అటువంటి కేశ అంటే స్త్రీకి కేశ సంపద అవసరం ఉంది, స్త్రీ యొక్క కేశ సంపద కూడా పూజనీయమైనది అని చెప్పడం ఇందులో ఒక మనం గూఢార్థాన్ని మనం తీసుకోవచ్చు. అంటే కేవలం అమ్మవారి జుట్టును గురించి వర్ణించి వదిలేశారు అని అనకుండా, ఎందుకంటే రామాయణంలో సీతమ్మ వారి గురించి చెప్పినప్పుడు అశోకవనంలో ఆ తల్లి ఉన్నప్పుడు ఒంటరిగా రావణాసురుడి చెరలో ఉన్న సమయంలో కూడా ఆవిడ కేశ సంపదని ఎలా పడితే అలా వదిలేలేదట, అల్లుకొని జాగ్రత్తగా శుభ్రంగా అట్టి పెట్టుకుందట. అక్కడ ఆ వర్ణన కూడా ప్రత్యేకంగా చెప్తారట రామాయణంలో. అంటే వాటికి ఉన్న ప్రత్యేకతని ఇక్కడ తెలుసుకోవడమే తప్ప ఇక్కడ ఇది అవసరం ఉంది, ఇది ఎందుకు, ఇలాంటి ప్రశ్నలు మనం ప్రశ్నించుకోవడం అనవసరం. ఆ విధంగా అంటే ఇప్పుడు మనం లూజ్ హెయిర్స్ ఇవన్నీ అలవాటు అయిపోయినాయి కాబట్టి వాటికి కాదు అని చెప్పడం కూడా అని గ్రహించవచ్చు అనమాట. అంటే మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం, అమ్మవారి అలంకరణలో రూపవర్ణనలో ఆభరణాలు కావచ్చు, కట్టు బొట్టు వేషధారణ ఏదైనా సరే ఎందుకు చెప్తున్నారు అంటే ఆ వర్ణన నుంచి మన ధర్మంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీమూర్తి అదే వేషధారణలో ఉంటే ప్రతి ఒక్క స్త్రీ కూడా శక్తి స్వరూపమే అన్న జ్ఞాపకం మళ్ళీ మళ్ళీ మనకి చేయడం అన్నదే అక్కడ వాళ్ళ ఉద్దేశం అనేది మనం రూపవర్ణంలో ఇదివరకు కూడా గ్రహించడం జరిగింది కాబట్టి దాన్ని ఇక్కడ కూడా స్వీకరిద్దాం. అటువంటి నిండైన ఒత్తైన కేశ సంపద అందరికీ ఉండాలి. అది కూడా స్త్రీ లక్షణాలలో, స్త్రీ స్వభావాలలో ఒకటిగా మనం గ్రహించవలసి ఉంటుంది. ఇది 111వ శ్లోకం. పుణ్యకీర్తి పుణ్యభ్య పుణ్యశ్రవణ కీర్తన పులోమజాచిత బంధమోచని బర్బరాలక. తర్వాత విమర్శ రూపిణి విద్య. ఇవి రెండు వేరు నామాలండి, కలిపి ఒకటే నామంగా పరిగణించద్దు. విమర్శ రూపిణి విద్య వియదాది జగత్ ప్రసూహు సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి. విమర్శ రూపిణి విద్య వియదాది జగత్ ప్రసూహు సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి. మొదటి చరణంలో చూసుకున్నట్లయితే గనక విమర్శ రూపిణి, మనం శివశక్తి స్వరూపాలని, శివశక్తైక్య రూపాన్ని తెలపటమే శ్రీ విద్య యొక్క లక్షణం. అదే ఆ సమన్వయాన్ని తెలిపేదే లలితా సహస్రనామాలు కూడా అని మనం ముందు కూడా అర్థం చేసుకున్నాం. అదే విషయాన్ని ఇక్కడ మళ్ళీ తిరిగి చెప్పాం అనమాట. జ్యోతి వెలుగు అనేది తీసుకున్నట్లయితే గనక శివుడు ప్రకాశానికి ప్రతీక అయితే, అంటే ఒక జ్యోతికి ప్రతీక అయితే, ఆ జ్యోతి నుండి వెలుగు ఎలా అయితే మొత్తం అంతా వ్యాప్తిస్తుందో దాన్నే విమర్శ అని అన్నట్లయితే ఆ శివుని యొక్క వ్యాప్తి రూపమే శక్తి అని చెప్పడం కోసం విమర్శ రూపిణి. అలాగే ఒక విషయ పరిజ్ఞానాన్ని శాస్త్రపరంగా గ్రహించవలసి వస్తే గనక వాచ్యము వాచకము రెండు రకాలు చెప్తారటండి. వాచ్యము అంటే ఒక విషయం అని అనుకుంటే ఆ విషయాన్ని గురించిన అవగాహన కలిగించేది వాచకం. ప్రకాశం అంటే ఇప్పుడు
మనం ఒకసారి ఇదివరకు కూడా ఒక ఉదాహరణ తీసుకున్నాం. వెలుతురు పడుతున్నప్పుడు, సూర్యకాంతి పడుతున్నప్పుడు ఒక వస్తువు మీద ఆ కాంతి పడడం వల్లే ఆ వస్తువు మనకి గ్రహింపుకొస్తుంది. అది పుస్తకము, పెన్ను, ల్యాప్టాప్, మొబైల్, ఏ వస్తువైనా సరే. లేదా ఒక వ్యక్తి యొక్క ఆకారం మనకు అర్థమవుతుంది, గుర్తించగలుగుతున్నాం, ఒక విషయాన్ని గుర్తించగలుగుతున్నాం, ఒక వస్తువుని గుర్తించగలుగుతున్నాం అంటే కాంతి దాని మీద పడడం వల్ల అది మనకి అర్థమవుతుంది, గ్రహింపుకొస్తుంది. తద్వారా దాన్ని తెలుసుకోగలుగుతున్నాం. కాబట్టి ఇక్కడ మూలంగా ఉన్నదేంటి? కాంతి పడింది కాబట్టి తెలిసింది అంటే కాంతి ఒక్కటే కారణం కాదు కదా. ఆ కాంతి ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఇంట్లో ట్యూబ్ లైట్ అనుకుంటే ట్యూబ్ లైట్ బల్బ్ ఏదైతే ఉందో అది మూలం. బల్బ్ అనేది ఉండడం వల్ల ఎలక్ట్రిసిటీ అందులోకి పాస్ అయి ఆ బల్బ్ అనేది వెలిగి అక్కడి నుంచి వచ్చిన కాంతి కిరణాలతో మన ఇంట్లో ఉన్న చీకట్లు తొలగి మనకి ఇంట్లో ఉన్న వస్తువులు, ఏ వస్తువులు ఎక్కడెక్కడ ఉన్నాయో కనిపిస్తున్నాయి. అదే ప్రకృతిలో చూసుకున్నట్లయితే ఉదయకాలంలో, సూర్యోదయంలో, లేదంటే ఉదయం పొద్దున కాలం అంతా కూడా చీకటి పడిపోయాక కూడా చంద్రుడు ఉన్నాడు అనుకోండి, చంద్రకాంతితో తెలుసుకుంటున్నాం. కాబట్టి అక్కడ మనకు ఆధారం అవుతున్నది ఏంటి? సూర్యుడు. కేవలం వెలుతురిని మాత్రమే మనం పట్టుకొని వదిలేస్తే సరిపోదు కదా. సూర్యుడు అనేవాడు ఉండడం వల్లనే సూర్యకాంతి ప్రసరణ జరుగుతుంది. ఆ ప్రసరణ వల్లనే మనకి బయట ఉన్నవన్నీ కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి అంటే కనిపించడం మాత్రమే ఇక్కడ ఒక సులభమైన ఉదాహరణగా చెప్పుకుంటున్నామండి. కానీ సూర్యకాంతి వల్ల జరిగే చర్యలు చాలా ఉన్నాయి కదా. జీవక్రియ అంతా సూర్యకాంతిని ఆధారం చేసుకుని జరుగుతుంది. కాబట్టి కింద పడిన కాంతి కిరణం వల్ల మాత్రమే, అంటే ఒక మొక్క మీద ప్రసరించిన కాంతి కిరణం వల్ల మాత్రమే అందులో కిరణజన్య సంయోగ క్రియ జరిగింది అనుకుంటే అది మూర్ఖత్వం. ఆ కాంతి వల్ల మాత్రమే జరగలేదు కదా. ఆ కాంతి ప్రసారానికి కారణమైనటువంటి సూర్యుడు అనేవాడు ఉండడం వల్ల మూలం అక్కడ ఉంది, అంతే కదా. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఇంట్లో ఒక్కొక్క గదిలో ఒక్కొక్క బల్బు ఉంటుంది. ఏ గదికి ఆ బల్బే వెలిగింది అనుకున్నప్పుడు ఈ బల్బు వల్లే ఈ గదిలోకి కాంతి వచ్చింది అంటే కుదరదు కదా. ఆ గదిలో వెలిగినా ఇంకో గదిలో వెలక్కపోయినా అక్కడ ఉన్న వైరింగ్ లో అంతా కరెంటు ఉండడం వల్లే. కరెంట్ అనేది కామన్. అది బల్బులో వెలిగితే బల్బ్ అంటాం, ట్యూబ్ లైట్ లో వెలిగితే ట్యూబ్ లైట్ అంటాం, టీవీ ఆన్ అయితే టీవీకి అంటాం. ఆ శక్తి వేరువేరు రూపాల్లో ఉంది. కానీ వాటన్నిటికీ మూలం విద్యుత్ శక్తి. ఆ విద్యుత్ శక్తి ప్రతి వైర్లోనూ ప్రసరించటం వల్లనే ఈ సాధనాలన్నీ కూడా పనిచేస్తున్నాయి, అంతే కదా. అదే విధంగా కాంతి, సూర్యకిరణాలు రకరకాలుగా ప్రసరించటం వల్ల అది పంటకి మనకు కావలసినటువంటి ఆహార పదార్థాలను తయారు చేసుకోవడానికి, లేదా మన శరీరం మీద సూర్యకిరణాలు పడడం వల్ల మన ధాతు శక్తి, మనం చెప్పుకున్నాం కదా, చర్మ వ్యవస్థకి సూర్యకిరణాలు అవసరం, అందుకనే కదా సన్లైట్ లో కూర్చోమంటారు. ఆ విధంగా అంటే సూర్యకాంతి వల్ల లాభాలు చాలా ఉన్నాయి, రకరకాల రూపాల్లో ఉన్నాయి. కానీ కాంతి అంతా ఒకటే. దానికి మూలం ఎక్కడి నుంచి వచ్చింది అంటే సూర్య భగవానుడు. అదే విధంగా ఇక్కడ కూడా ఈ సృష్టి అంతా వ్యాప్తి చెంది ఉన్నటువంటిది శక్తి అని అనుకుంటే అసలు ఆ శక్తికి మూలం ఎక్కడ? బిందు రూపంలో ఉన్నటువంటి పరమాత్మ. ఆ పరమాత్మ ఎప్పుడైతే సృష్టి చేయాలనుకున్నాడో అప్పుడు ఆయన శక్తి సృష్టి అంతా వ్యాపించి రకరకాలుగా ఏర్పడింది. కాబట్టి పరమాత్మ యొక్క సృష్టి చేయాలన్న కోరికే శక్తి అట, అంతే కదా. ఆయన సృష్టి చేయాలనుకోవడం వల్ల ఆ సంకల్పమే శక్తి రూపంలో బయటకు వచ్చింది. తర్వాత తద్వారా రకరకాల జీవరాశులన్నీ ఏర్పడ్డాయి, దేవతల నుంచి అందరూ ఏర్పడడం అనేది జరిగింది. కాబట్టి పరమాత్మని యొక్క శక్తి స్వరూపము లేదా సృష్టి చేయాలనుకున్న ఆ సంకల్పమే శక్తి. కాబట్టి పరమాత్మ ప్రకాశం అనుకుంటే ఆయన యొక్క సృష్టి జరగాలన్న కోరికని ప్రకాశం, తద్వారా వచ్చినది ప్రకాశం, ఆయన శక్తి ద్వారా ఏర్పడిన, ఆయన సంకల్పం ద్వారా ఏర్పడిన శక్తి విమర్శ. కాబట్టి విమర్శ ఉంది అంటే దానికి ప్రకాశం అనేది తోడవ్వడం వల్ల, జ్యోతి అనేది ఉండడం వల్ల, దీపం అనేది వెలిగించినప్పుడే వెలుగు ప్రసరిస్తుంది. దీప ప్రమిద పెట్టుకొని నూనె వేసి ఒత్తి వెలిగిచ్చేసినంత మాత్రం దీపపు కాంతులు రావు. అంటే దీపం వెలగడానికి కావలసిన ఆధారాలు ఎంత ముఖ్యమో దానికి ప్రకాశం తోడవ్వడం కూడా, వెలుగు తోడవ్వడం కూడా అంతే ముఖ్యము. ఆ వెలుగే శక్తి అనుకుంటే ఆ శక్తి తోడైనప్పుడే అది అంతా, లేదా ఆ గదంతా, ఒక దీపానికి ఒత్తికి వెలుగు తోడైనప్పుడు కాంతి ఎలా అయితే ఆ గదంతా ప్రసరిస్తుందో, శివుని యొక్క శక్తి సృష్టిలోకి ప్రవేశించి సృష్టి ఏర్పడడానికి కారణం. కాబట్టి శివుడు శక్తి కలిసినప్పుడే సృష్టికి అర్థం పరమార్థం ఉంటాయి. అందువల్ల విమర్శ రూపిణి అని అంటే ఆ పరమాత్మ యొక్క వ్యాపనా శక్తినే విమర్శ అని గ్రహించాలి. అది విమర్శ రూపిణి అని అనుకుంటే, తరువాత
విద్య. ఇందాక మనం అనుకున్నాం కదా, ఎరుక అది ఉంది అని. అంటే ఇప్పుడు ఒక వస్తువు మీద కాంతి ప్రసరించినప్పుడు వస్తువుని గ్రహించగలుగుతున్నాం కదా, దానికి ఆధారం కాంతి. కాంతి ప్రసరించడం వల్లే గుర్తించగలిగాం. ఆ గుర్తించబడడం అనే ఒక చైతన్యం ఎరుక ఏదైతే ఉందో దానిని ఇక్కడ విద్య అని పరిగణించాలట. విద్య అంటే శాస్త్ర విద్యలను, ఇంకేవో విద్యలని కాకుండా, పురాణాలు ఉపనిషత్తులను కాకుండా, అంటే అవన్నీ సముదాయమే, వాటి స్వరూపం కూడా ఆవిడే అనేది ఒక సాధారణమైన అర్థం అనుకుందాం. వేద విద్య అంతా ఆవిడే, వేదాల నుంచే ఉపనిషత్తులు, మిగిలినవన్నీ పురాణాలు అన్నీ వచ్చాయి కాబట్టి వాటన్నిటికీ మూలమైన తల్లి ఆవిడే కాబట్టి విద్య అన్న రూపంలో ఆవిడని గ్రహిస్తున్నాం. అదొకటి. ఇక్కడ విమర్శ రూపిణి అని అన్న తర్వాత విద్య అని వచ్చింది కాబట్టి దీనికి అనుసంధానం చేసుకుని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, అలా వ్యాప్తి చెంది ఉన్న శక్తిని గ్రహణ చేసుకోవడం అనేది ఏదైతే ఉందో అది కూడా ఆవిడే. ఇప్పుడు ఒక వస్తువు మీద, అంటే ఇప్పుడు లైట్ వేసామండి, అప్పటి వరకు చీకటంగా ఉన్న గదిలో లైట్ వెలిగించాం, లేదా ఒక దీపం పెట్టాం. ఆ దీపం పెట్టగానే ఆ గదిలో ఉన్న వస్తువులన్నిటినీ కూడా తెలుసుకోగలుగుతున్నాం. అది ఏ స్థానంలో ఉందో, ఎంత పరిమాణంలో ఉందో, ఏ ఏ ఏ ఏ ప్రదేశంలో పెట్టబడి ఉందో, ఏ వర్ణంలో ఉందో, ఇవన్నీ కూడా అర్థమైపోతున్నాయి మనకి ఆ వెలుగు ప్రసరించిన తరువాతే. అదే చీకటి గదిలోకి వెళ్తే ఏమైనా కనిపిస్తాయా? ఏమీ అర్థం కావు కదా. దానికి ఇంకా చాలా గొప్ప విద్యలు, అంటే అంధకారంలో కూడా చూడగలిగినటువంటి ఆ విద్యను సాధన చేసిన వాళ్ళకు కూడా కొంత పరిమాణం వరకే కనిపిస్తుందేమో. బాగా కారు చీకట్లు కమ్ముకొని ఉన్నప్పుడు చిన్న దీపపు వెలుగు కూడా మనకి ఎంతో చూపిస్తుంది కదా. అదే విధంగా అజ్ఞాన అంధకారంలో ఉన్న మనకి ఆ తల్లి ఒకటి ఉంది అన్న గ్రహణ, అంటే మనకి ఇప్పుడు ఇన్ని చెప్పుకుంటున్నాం, శాస్త్రాలు అంటున్నాం, అవంటున్నాం, ఇవంటున్నాం, సాధన చేయడానికి మార్గాలు అంటున్నాం, ఈ పద్ధతుల్లో వెళ్ళాలంటున్నారు, ఇలా చేస్తేనే మోక్షం అంటున్నారు. అది చేయగలుగుతామో లేదో తెలియదు, చేసే స్థాయి ఉందో లేదో తెలియదు, ఇవేమీ తెలియవు. కానీ తెలియవు అన్న విషయం కూడా మనకు స్ఫురణలో ఉంది కదా. నాకు ఇది రాదు అన్న విషయం తెలుస్తుంది కదా, అది కూడా ఆవిడేనట. అంటే మనకి ఏమీ తెలియదు అన్న విషయం తెలియడం కూడా ఆవిడ వల్లే సాధ్యపడుతుంది. లేకపోతే ఇప్పుడు ఒక మతి భ్రమించిన వ్యక్తి ఉన్నారు అనుకుందాం. మతి భ్రమించిన వ్యక్తికి తన చుట్టుపక్కల ఉన్న పరిసరాల గురించి తెలియదు, తన స్థితి పరిస్థితి గురించి తెలియదు, మంచి చెడు గురించి తెలియదు, ఆకలి దప్పుల గురించి అర్థం కాదు. చాలా మందిని చూస్తూ ఉంటాం కదా, మతి భ్రమించిన వారు రోజుల తరబడి, సంవత్సరాల తరబడి, నెలల తరబడి కనీసం అంటే శరీర దుర్గంధాన్ని కూడా పోగొట్టుకునే ఇది వాళ్ళకి తెలియదు అనమాట. ఎందుకంటే అవేమీ తెలియని స్థితి, అసలు అది చెయ్యాలని కూడా తెలియకపోవడం. కాబట్టి అక్కడ పూర్తిగా అవిజ్ఞానం అనుకోవాలన్నమాట. ఇంక లేదు అక్కడ. అది దయ వేరే రూపంలో ఉంది, అక్కడ సరైన విధానంలో లేదు. కానీ ఇక్కడ విద్య అని ఏం చెప్తున్నారంటే, ఆ అజ్ఞానాన్ని ఇప్పుడు మనకి అది కాలుతుంది, ఎంత లోతుందో, అంటే ఇప్పుడు నది దగ్గరికి వెళ్ళాం, నది ఎంత లోతుందో బయటకు చూస్తే కనిపించకపోవచ్చు, కానీ నది అనేది లోతుంటుందన్న విషయం అయితే మనకు స్పృహలో ఉంది కదా, మనం ఆగుతాం. అదే పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, అదే నది దగ్గర, సముద్రం దగ్గర, వాడికి ఆ అవగాహన పరిణతి ఉండవు. నీళ్లు కనిపించే ఆడుకుందామని మాత్రమే అనుకుంటాడు. అదే పెద్దవాళ్ళు అయితే ఏం చేస్తారు, ఆ నదిలో వేరే జీవులు ఏవైనా ఉండొచ్చు, అవి మనకి హాని కలిగించవచ్చు అని ఆలోచిస్తారు. లేదో బాగా లోతైన నది అయితే ఇబ్బంది కలుగుతుందేమో, మనకి సమస్య వస్తుందేమో అని ఆలోచిస్తారు. లేదా నదిలో ఉన్న నీరు మంచివి కాకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయేమో అని ఆలోచిస్తారు. ఇలా ఇటువంటి విచక్షణలన్నీ ఒక పరిణతి వచ్చిన వారిలో కలిగే అవకాశం ఉంటుంది. పరిణతి లేని వారికి ఇవన్నీ తెలియవు. కాబట్టి అసలు తెలియలేని పరిస్థితి వేరు, తెలుసుకోలేకపోతున్నామన్న పరిస్థితి వేరు. అర్థమైందా? తెలియలేని పరిస్థితి అంటే అది మనం ఇందాక చెప్పుకున్నట్టు బాల్యావస్థ అనుకుందాం. ఇప్పుడు వృద్ధాప్య వ్యవస్థలో కూడా కొన్ని స్థితులు మనకు అర్థం కావు. ఎందుకంటే వృద్ధాప్యం వల్ల వచ్చేటువంటి మతి మరుపు అవ్వచ్చు, ఇంకేవైనా లేమి కావచ్చు, ఏవైనా విషయాలు కావచ్చు. కాబట్టి వాటి వల్ల కూడా కొన్ని స్ఫురణలోకి రావు. సరైన వయస్సులో ఉండి అన్ని ఇంద్రియాలు సవ్యంగా పనిచేస్తున్నప్పుడు మాత్రమే ఈ స్ఫురణ అనేది ఉంటుంది. కాబట్టి ఆ ఆరాధనని, ఆ దేవతా రూపాన్ని తెలుసుకున్న, పరమాత్మ స్వరూపాన్ని ఇది అని అవగాహన చేసుకుంటున్నా, తదనుగుణమైనటువంటి సాధన చేయలేకపోతున్నామని దిగులుపడి బాధపడి కుంగిపోవద్దట. అది ఆ అవిద్య ఏదైతే ఉందో, కనీసం ఇది నేను తెలుసుకోలేకపోతున్నాను అన్న జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తుంది కూడా ఆ తల్లే ఈ విద్యా రూపంలో. కాబట్టి అంటే తెలుసుకోలేకపోతున్నాను అన్న భావన ఎప్పుడైతే కలిగిందో, తెలుసుకోవాలన్న ప్రయత్నం కూడా అక్కడ మొదలవుతుంది. నాకు రాదులే, నాకు అర్థం కాదులే అని వదిలేయాలనిపించదు ఎవరికి కూడా. అట్లా వదిలేశారు అంటే ఇంకా వారి గురించి మనం ఇంకా చెప్పడానికి ఏమి ఉండదు.
మనకి ఇది రావట్లేదు అంటే ప్రయత్నించాలన్న కసి ఉంటుంది చూడండి, అది ముఖ్యం. కాబట్టి రాలేదు అని కుంగిపోయి వదిలేయడం అనేది కూడా మన ఏమంటారు అజ్ఞానం అవుతుంది. ఆ అజ్ఞానాన్ని తొలగించడం కోసం ఉన్న తల్లి విద్య. కాబట్టి మనకి ఇది అని విషయ పరిజ్ఞానం, అది వస్తు పరిజ్ఞానం అవ్వచ్చు, విషయ పరిజ్ఞానం అవ్వచ్చు, ఈ జన్మకి కారణం కావచ్చు. ఇవన్నీ కూడా అంటే కారణమైన శక్తి ఎవరు? విమర్శ రూపిణి అన్నాం. ఆ విమర్శ రూపిణిని అర్థం చేసుకోవడానికి, గ్రహించడానికి కావలసినది ఏంటి అంటే విద్య. అదెవరు అంటే ఆవిడే. విమర్శ రూపంలో ఉన్నది ఆవిడే, వ్యాప్తి చెంది సృష్టిలో అంతా శక్తిగా ఉన్నది ఆవిడే. దాన్ని గ్రహించడానికి కావలసింది కూడా విద్య రూపంలో ఆవిడే. ఆవిడ అంటే అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటే అది సాధ్యపడుతుంది. అందుకని మనం నిరాశపడనవసరం లేదు. రావట్లేదు, చేయలేకపోతున్నానని నిరాశపడకుండా, ధైర్యాన్ని వదిలేయకుండా ముందుకు వెళ్ళాలని కొన్ని ఉత్తేజపరిచేటువంటివి మనకి స్పోర్ట్స్ లో ఉండే వాళ్ళకి కానీ ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు కదా. ఏదైనా సాధించాలని సంకల్పంగా పెట్టుకున్న వాళ్ళ కోసం చెప్తారు. అది కేవలం వారికి మాత్రమే పరిమితం కాదు. ఈ జన్మను పొందిన ప్రతి ఒక్కరికి కూడా ఆ స్ఫూర్తిదాయకమైనటువంటి మాటలు మనం గుర్తు పెట్టుకోవాలి అన్న విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ప్రతి ఒక్కరికి ఏదైనా సాధ్యపడుతుంది, అది ఆ సాధ్యపడేలా చేసే శక్తి ఆవిడ ఉంది మనతోనే, కాబట్టి అది సాధ్యము అని చెప్పడం. తర్వాత వియదాది జగత్ ప్రసూహు. వియద ఆది, వియద అంటే ఆకాశం అటండి. వియద ఆది జగత్ అంటే వియద మొదలుకొని ఉన్న జగత్ అంతా కూడా ప్రసూహు ప్రసవించినది ఆవిడే. ఎందుకంటే విమర్శ రూపిణి అని చెప్పుకున్నాం కదా, సృష్టి అంతా శక్తి రూపంలో వ్యాప్తించింది ఆవిడ అన్నాం కదా. ఆ నామాన్ని బలపరిస్తే ఇది కూడా సృష్టి ఏర్పడడానికి అన్నిటికంటే మూలంగా ముందు ఏర్పడినది ఆకాశం అటండి. మనకి పంచభూతాలు, పంచ తన్మాత్రలు, పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇవన్నీ డివిజన్ చెప్పుకుంటూ వెళ్తాం కదా వర్గీకరణలో. అన్నిటికంటే ముందు మూలంగా ఉన్నది ఆకాశం. ఆకాశం ఏర్పడ్డాక ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి తర్వాత జలము, ఇలా పంచభూతాలు ఏర్పడినాయి, మట్టి, నీరు ఇవన్నీ. తర్వాత వాటి నుంచి మళ్ళీ మనకి తన్మాత్రలు ఏర్పడినాయి, అలా ఏర్పడినాయి. సో కాబట్టి సృష్టి ఏర్పడినప్పుడు సృష్టిలో మొదటగా ఉన్నది వియద కాబట్టి, అంటే ఆకాశం కాబట్టి, ఆకాశము మొదలుకొని ఉన్న జగత్తంతటినీ కూడా ప్రసవించింది ఆవిడే, జగన్మాత అని చెప్పడం అన్నమాట. కాబట్టి విమర్శ రూపిణి విద్య అంటే ఈ జగత్తంతా ఉంది, అందులో నేనున్నానన్న ఎరుక మనకు కలిగింది కదా, అది విద్య. ఈ జగత్తంతా ఏర్పడింది ఆవిడ వల్ల అన్న గ్రహణకు వచ్చింది, అది విద్య. ఆవిడే మనం తెలుసుకోవాల్సిన ఆవిడ కూడా అనేది ఇంకొక విషయం మనకు అర్థమైంది కాబట్టి అది కూడా విద్య. ఈ విధంగా ఇన్ని మార్గాలలో మనల్ని తరింపజేయడం కోసం ఆ తల్లి ఉంది అని అర్థం చేసుకోవచ్చు అన్నమాట. అది విమర్శ రూపిణి విద్య, వియదాది జగత్ ప్రసూహు అన్న నామాల్లో మనకు అర్థమయ్యే విషయం. తర్వాత సర్వవ్యాధి ప్రశమని, సర్వ మృత్యు నివారిణి. సహజంగా నామాల్ని చూడగానే మనకు అర్థమవుతున్న విషయం ఏంటి అంటే వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుందని, మృత్యువుని నివారిస్తుందని. ఎటువంటి మృత్యువు అంటే సర్వ మృత్యు, అన్ని మృత్యువుల నుండి నివారణ కల్పిస్తుంది. అలాగే సర్వ వ్యాధి, అన్ని వ్యాధుల నుండి ప్రశమని. శమనము అంటే వాటి నుండి రిలీఫ్ అంటండి. ప్రశమని అంటే ఇంకా అవి మన దరిదాపుల్లోకి చేరకపోవడం అన్నమాట. ఒక రకమైన శాంతం కలగ శమనం అనుకుంటే అసలు అవి మన దరిదాపుల్లో రాకపోవడం ప్రశమనం. కాబట్టి సర్వవ్యాధి ప్రశమని అన్నప్పుడు ఏమర్థమవుతుంది? ఎటువంటి వ్యాధులు కూడా మన దరికి చేరవు. ఆ తల్లిని, ఎవరిని? విమర్శ రూపిణి విద్యారూపంలో ఉన్న వియదాది జగత్ప్రసూహు తల్లిని, ఆ జగన్మాతని ప్రార్థిస్తే ఎటువంటి వ్యాధులైనా సరే మన దరిదాపుల్లో కూడా రావు అని చెప్పడం ఈ నామం యొక్క విశిష్టత అనుకుంటే, మరి సర్వ మృత్యు నివారిణి ఏంటి అంటే, ఎందుకంటే సర్వ వ్యాధులు అంటే రకరకాల వ్యాధులు, అనారోగ్య సమస్యలు మనకి తెలుసు కాబట్టి వాటన్నిటి నుండి అని అర్థం అక్కడ అర్థమైపోతుంది. కానీ మృత్యువులు అంటే ఏంటి? మృత్యు అంటే ఒకటే తెలుసు కదా, జన్మ వచ్చింది కాబట్టి మరణం ఉంటుంది కాబట్టి అదే మృత్యు మనకు తెలుసు. కానీ ఇక్కడ సర్వ మృత్యు నివారిణి అన్నారు. సర్వ మృత్యు అంటే అన్ని రకాల మృత్యువులు, అంటే ఇహలోకంలో మనకి ఏవైతే అంటే నిజం కానివి. మృత్యువు అంటే ఏంటండి? నశించేది అని అర్థం అనుకుంటాం. అమృతానికి వ్యతిరేకం మృతం కదా. అమృతం అంటే శాశ్వతమైనది, సత్యమైనది. మృతము లేదా మృత్యువు అంటే అశాశ్వతమైనది, నిజం కానటువంటిది. కాబట్టి ఈ జీవుడు దేనికోసం తాకులాడుతూ ఉంటాడు? అశాశ్వతమైనటువంటి
ఈ దేహమే మృత్యు అంటే ఇంకొకటి కాదనమాట. అశాశ్వతమైనటువంటి నిజం కానటువంటి దేహమోహంలో పడిపోయి నిజమైన సత్యమైనటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేకపోతాడు. కాబట్టి ఇటువంటి మృత్యువుని నివారిస్తుంది, నశింపచేస్తుంది మన నుండి. ఏదైతే అసత్యమైనది ఉందో దానిని మన నుండి తొలగిస్తుంది. మనకి మృత్యుంజయ మంత్రం తీసుకుంటే కూడా మృత్యోర్ముక్షీయ మామృత అన్నప్పుడు మృత్యోర్ముక్షీయ అంటే మృత్యువు నుండి ముక్తి ప్రసాదించమని, మా అమృతాత్ అంటే అమృతాంతో మాత్రం, అంటే మృత్యువు అమృత్యువు అనేవి ఎప్పుడో ఎక్కడి నుంచో రావడం కాదటండి. మృత్యువు అమృతము రెండు ఆత్మతోనే నిత్యం ఉంటాయట. జన్మ ఏర్పడినప్పటి నుండి కూడా, జన్మకు ముందు కూడా, జన్మ రాహిత్య స్థితి నుండి జన్మ వచ్చిన స్థితి వరకు కూడా ఇవి మృత్యువు అమృతము ఈ రెండు స్థితులు మనలో ఉన్నాయి. కానీ మరి అమృతం అంటే ఏంటి? సత్యాన్ని చేరుకోవడం, మోక్ష స్థితి అనుకుందాం, ముక్తి సాధన అనుకుందాం, అదే అమృతం. అది కూడా మనతోనే ఉంది. కానీ అది గ్రహించలేక అజ్ఞానంధకారం వల్ల మనం భయపడుతూ ఉంటున్నాం అన్నమాట. కాబట్టి ఈ మృత్యువుని తొలగించు, ఆ అమృతాన్ని నాతో పాటు ఎప్పుడూ నిలుపు. నాకు అక్కర్లేనిది ఇది, అంటే ఇది నాతో వస్తుంది కానీ ఇది నాకు వద్దు, దీన్ని నా నుంచి వేరు చేసేసి దాన్ని మాత్రం నాతో పాటు ఎప్పటికీ నిలబెట్టు అని చెప్పడమే మృత్యోర్ముక్షీయమామృతాత్, మా అమృతాత్. మా అంటే వద్దు అని అర్థం వస్తుంది అనమాట. అంటే అమృతాన్ని తీసివేయవద్దు. మృత్యోర్ముక్షీయ, ఈ మృత్యు అనే భయం నుండి నాకు ముక్తి ప్రసాదించు. ఇంకా ఈ మృత్యువు అంటే మనం ఆ మంత్రం నుంచి అర్థం తెలుసుకున్నాం. ఇంకా మృత్యువు అంటే ఏంటి అంటే, మనకి చాలా గండాలు దోషాలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి. కొంచెం జ్యోతిష శాస్త్ర పరంగా వెళ్ళేవాళ్ళు కొన్ని గ్రహ దోషాలను అనుసరించి ఏమైనా దోషాలు ఉన్నాయన్నప్పుడు వాటికి ఉపశమనంగా ఏదో ఒకటి చర్య చేసేసుకుంటే కనుక వాటి నుంచి ఉపశమనం కలుగుతుంది, ఆ గండం గట్టెక్కుతామని చెప్తూ ఉంటారు. కొన్నిసార్లు కొన్ని యాక్సిడెంట్ లాంటివి అపాయాలు జరుగుతూ కొంతలు త్రుటిలో తప్పి ప్రాణం పోకుండా ఆగిపోయిన పరిస్థితులు కూడా చాలా మందికి ఉంటాయన్నమాట. ఇవన్నీ గండాలు అని అనుకుంటూ ఉంటాం. జలగండం అని, పాము గండాలని, ఇవి అవి చెప్తూ ఉంటారు కదా. కాబట్టి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క మృత్యు అటండి. ఈ మృత్యువులన్నిటినీ కూడా నివారిస్తుంది ఎప్పుడు ఆ తల్లిని ఆరాధిస్తే, ఆ తల్లిని స్తుతిస్తే, నమ్మకంతో సాధకుడైన వాడు నిజమైన సత్యమైన విషయాన్ని గ్రహించి ఆరాధిస్తే. అంటే మేము రోజు పూజ చేస్తున్నాం కదా, అయితే ఇంకా మాకు చావు రాదా అంటే కాదు. మేము రోజు పూజ చేస్తున్నాం కదా, మాకు ఇంకెటువంటి రోగాలన్నీ మాకు అంటవు కదా అంటే మేము రోజు లలిత చదువుతున్నాం, ఇందులో ఈ నామాలు కూడా చదువుతున్నాం కాబట్టి ఇవన్నీ మాకు ఏ వ్యాధులు రావు, ఇక మృత్యువే రాదు కదా అంటే అక్కడ అర్థం అది కాదండి. అజ్ఞాన అంధకారం మనం ముందు నుంచి చెప్పుకుంటున్నాం కదా, అజ్ఞాన అంధకారాలు అనేటువంటి మృత్యువుని తొలగించి దానికి కారణంగా ఉన్నటువంటి సర్వవ్యాధి అన్నాం కదా. ఈ అజ్ఞాన అంధకారమైనటువంటివన్నీ ఏంటి? మనకి ఈ భూమిలో ఉన్నటువంటి వస్తు వ్యామోహాలే కదా. అంటే మోహము, క్రోధము, ద్వేషము, అహంకారము, ఈ స్వభావాలు, ఇవి వ్యాధులు అనుకుంటే, ఈ వ్యాధుల వల్ల మనం ఈ మృత్యు పాలిట పడుతున్నాం. మృత్యు భయానికి లోనయ్యి, అంటే నిజమైన నిజం కానటువంటి దేహాభిమానం వైపుకు వెళ్తున్నాం. అదే మృత్యు మార్గం అన్నమాట. కాబట్టి ఈ వ్యాధుల వల్ల ఆ మృత్యు మార్గంలోకి వెళ్తున్నాం. కాబట్టి ఇదంతా ఎందువల్ల జరుగుతుంది? అజ్ఞాన అంధకారం వల్ల. కాబట్టి ఆ విద్య అనే దేవత ఈ అజ్ఞాన అంధకారాలన్నీ తొలగించి తద్వారా మన వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించి, ఒకసారి వ్యాధి ఉపశమిస్తే మృత్యువుని జయించినట్లే కదా. కాబట్టి ఆ విధంగా సర్వ మృత్యు నివారిణి, అన్ని మృత్యువుల నుండి, అన్ని రకాల మృత్యువుల నుండి నివారణ కల్పిస్తుంది జీవుడికి. కాబట్టి ఎంత శ్రద్ధాభక్తులతో జీవుడి యొక్క సాధన జరుగుతుంది. అలాగే విద్య అంటే శ్రీ విద్య గురించి, బ్రహ్మ విద్య గురించి కూడా చెప్తారటండి. ఎందుకంటే అన్నిటికీ మూలమైనది బ్రహ్మతత్వం, బ్రహ్మం కాబట్టి ఆ బ్రహ్మమును తెలిపే విద్య కాబట్టి బ్రహ్మ విద్య అని. ఇక్కడ మనకి శ్రీ విద్య కూడా ఇహలోకంలో ఒక సాధకునికి, యోగికి అదే ముక్తి సాధనకి అంతే ఉపయోగిస్తుంది. కాబట్టి ఆ బ్రహ్మ విద్యకి సరి సమానంగా శ్రీ విద్యని తెలుపుతూ, విద్య అన్నప్పుడు బ్రహ్మ విద్యని శ్రీ విద్యని కూడా ఇక్కడ తెలపడం జరుగుతుంది. అంటే శ్రీ విద్యకు ఉన్నటువంటి గొప్పతనం అన్నమాట. కాబట్టి ఎవరైతే శ్రీ విద్యని సాధన చేసుకుంటారో వారికి ఈ అంధకారాలన్నీ తొలగిపోయి ఈ బాధలన్నీ నశిస్తాయన్నమాట. అంధకారాలు తొలగిపోవడం ఒక్కొక్కటి అంటే కనుక
ఒక్కొక్క వ్యాధి నుంచి ఉపశమనం కలగడం. శరీరంలో అవయవాలన్నీ బాగా పనిచేస్తూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే వాడు ఆరోగ్యవంతుడు అవుతాడు. ఏ ఒక్క అవయవంలో లోపం వచ్చినా, ఏ ఒక్క భాగంలో ఏదన్నా గాయం ఏర్పడినా, లేకపోతే అది శాశ్వతంగా తీసేసే పరిస్థితి వచ్చినా, ఇప్పుడు మనకి పక్షవాతం వస్తుందండి, అనుకోకుండా వస్తుంది. అనుకోకుండా వచ్చినప్పుడు వామభాగం అంతా కూడా ఆ చలించదు. అక్కడ ఇంకా శక్తి ప్రసరణ లేదు కాబట్టే కాలు చెయ్యి పని చేయకపోవడం, కొంతమందికి మాట కూడా ఆగిపోవడం, ఇవన్నీ జరుగుతాయి. ఎందుకంటే ఎడమ భాగంలో అంతా కూడా శక్తి ప్రసరణ ఆగిపోయింది. అప్పుడు ఒక సొగభాగం వాడి శరీరంలో వారి శరీరంలో పనిచేయనట్టు కదండి, అది కూడా మృత్యుతో సమానమేనంట. అలా అంటే ప్రతి ఒక్కరి శరీరంలో ఆ దేవుని అంటే ఈ జన్మ ప్రాప్తితో కలిగినటువంటి అవయవాలు కావచ్చు, అంగాలు కావచ్చు, ఇంద్రియాలు కావచ్చు, ఏవైనా సరే అన్నీ సవ్యంగా సక్రమంగా పనిచేస్తున్నప్పుడే వారు బ్రతికున్న వారితో సమానమట. ఏ ఒక్క అంగం లేకపోయినా అది ఒక మృత్యువుతో సమానమైనట. కొంతమందికి కొన్ని యాక్సిడెంట్లలో కాలు పోవచ్చు, చేయి పోవచ్చు, కళ్ళు పోవచ్చు. కొంతమందికి ఇంకేవైనా అనుకోని అపాయాలు జరిగినప్పుడు వేరే వేరే సమస్యలు రావచ్చు. ఇలా అలాగే కొంతమందికి కొంతకాలం పాటు కొన్ని అవయవాలు, ఇప్పుడు కొంతమంది ఉంటారు కోమాల్లో చాలా సంవత్సరాలు ఉండేవాళ్ళు ఉంటారండి. వారికి పేరుకి ప్రాణం ఉంటుంది కానీ ఏ చలనం ఉండదు కదా. ఒక్క గుండె చప్పుడు ఉండడం వల్ల వాళ్ళకి ఆయువు ఉందని చెప్పుకుంటారు కానీ మిగిలినవేవి పనిచేయవు. అంటే వారు ఇప్పుడు బ్రతికున్నట్టా చనిపోయినట్టా అంటే సైంటిఫిక్ గా చూసుకుంటే గుండె చప్పుడు ఉన్నంత వరకు బ్రతికే ఉన్నట్టు కాబట్టి వాళ్ళు బ్రతికున్నట్టు. కానీ శరీర అవయవాలు ఏవి పని చేయట్లేదు కాబట్టి అన్ని చనిపోయి ఉన్నాయి. అంటే మిగిలిన అన్నిటికీ మృత్యు వచ్చేసింది. ఈ విధంగా కూడా అంటే మృత్యువు అన్నప్పుడు ఇన్ని రకాలుగా మనకు వచ్చే అపాయాలు, అకాల దోషాలు ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటినీ కూడా మృత్యువులు అని చెప్పుకోవచ్చు. అలా రెండు రకాల మృత్యువులు, కొన్ని ఇలా అవయవాల లోపాలతో అవయవాలకి వచ్చినటువంటి అనారోగ్య సమస్యలతో వచ్చేవి, మనం ఇందాక చెప్పుకున్నట్టు గండాలు, దోషాలు, వీటన్నిటిని అపమృత్యువులు అపమృత్యువు అంటారండి. అపమృత్యువు అంటే ఇటువంటి దోషాలు, గండాలు, వీటికి పరిహారం ఏదో ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు చిన్న గాయం ఏదైనా అయిందనుకోండి, మెడిసిన్ తీసుకోగలుగుతాం, చిన్నగా రికవర్ అవుతాం, సెట్ అవుతాం, అది అపమృత్యు దోషం అనుకుంటే. కాలమృత్యువు అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు కోమా స్టేజ్ కావచ్చు, పక్షవాతం కావచ్చు, ఇలా కొన్ని కొన్ని అవయవాలు అసలు పూర్తిగా పనిచేయలేని పరిస్థితి, లేదా అవి పాడైపోయి తీసివేయాల్సిన పరిస్థితి వస్తుంది కదండి, అవి కాలమృత్యువులు. అంటే కాలానికి అనుగుణంగా మార్పులు, అంటే అవి కాలాతీతమైనవి కాదు, కాలంతో పాటు అవి జరిగిపోయిన, ఒకసారి అది జరిగాక తిరిగి రాదు కదా. అది కాలం ఎలా అయితే గడిచిపోయింది రాదో, ఇది కూడా తిరిగి రాదు కాబట్టి అవి కాలమృత్యువు అని. లేదా ఆ కాలుడు పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నాడో ఆయన వీరికి విధించిన శిక్ష అనుకోవచ్చు, ఆయన ద్వారా జరిగిన చర్య కాబట్టి అది కాలమృత్యువు. దాన్ని మనం మార్చలేము. అది పూర్తిగా శరీరం నశించిపోవడం అవ్వచ్చు, లేదా ఇలాంటి శుష్కించడం అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా. అవి కూడా తల్లిని నమ్మి ఆరాధిస్తే ఆవిడ నివారింపచేస్తుంది. ఆ నమ్మకం, ఆరాధన అనేది స్థాయి. నేను రోజు చేసే మంత్రం అదే ఆరాధన అయిపోదు, ఇంకొకరు ఎవరో నిత్యం చేసే పఠన ఆరాధన అయిపోదు. వేరే దురాలోచనలు లేకుండా, దుష్ప్రభావాలు లేకుండా, ఏమంటారు, వక్రబుద్ధి లేకుండా చేసే విధానం అండి సరైన నిష్ఠతో కూడినటువంటి ఆరాధన, ప్రార్థన అనుకుందాం. అలా దొరికేది, అలా ఉన్నప్పుడు వారికి కలిగేది సర్వమృత్యు నివారిణి. అలాంటి వారికి కలిగే ఉపశమనం సర్వవ్యాధి ప్రశమని. వారికి అన్ని వ్యాధుల నుండి, అది ఆది వ్యాధి అంటూ ఉంటారు కదా, అది ఆది వ్యాధులు అంటే ఎటువంటి వ్యాధులైనా సరే, అవి చిన్నవా పెద్దవా, ఎప్పుడో వచ్చినవా తర్వాత వచ్చినవా అని కాదు, నమ్మకంతో కూడిన ఇది చేయడం వల్ల. అంటే ఈ నామాలన్నీ కూడా మనకి ఏం చెప్తున్నాయి అంటే కాలదోషాలు, మనకి మృత్యుంజయ మంత్రం, మృత్యువుకి సంబంధించిన, మృత్యువు అంటే మరణం అని భయపడవలసిన అవసరం లేదు. ఇప్పుడు మనం అర్థం చేసుకున్నట్లుగా ఈ విధమైన దోషాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, అంటే మృత్యువు అంటే మనకి అవసరం లేనిది, అదొక్కటి మాత్రమే మనం ఇక్కడ అర్థం చేసుకుందాం. అవసరం లేని వాటన్నిటినీ తొలగించినప్పుడే అవసరమైన దాని దగ్గరికి మనం వెళ్ళగలుగుతాం. ఈ అక్కర్లేనివన్నీ మధ్యలో కనిపిస్తూ ఉన్నంత కాలం ఇక్కడిక్కడే మనం తిరుగుతూ ఉంటాం కదా, అవసరమైన దాని దగ్గరికి వెళ్ళాం. అవునా? ఇప్పుడు పిల్లవాడు ఒక బయట ఓపెన్ ప్లేస్ కి తీసుకెళ్ళినప్పుడు, ఒక పార్కుకో ఇంకెక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు వాడికి రంగురంగుల బెలూన్లో లేకపోతే చల్లటి రంగురంగుల ఐస్ క్రీమ్ కనిపించినప్పుడు
వాడు అనుకోకుండానే అటువైపు ఆకర్షితుడైపోయి వెళ్ళిపోతాడు. అమ్మా నాన్న ఉన్న అమ్మా నాన్నల దగ్గరకు రావాలన్న స్పృహ ఉండదు. వాడికి అది నచ్చి అటువైపు వెళ్ళిపోతాడు. అలానే కదా అందరూ ఎత్తుకొని తీసుకెళ్లిపోతారు. కిడ్నాపర్స్ అందరూ అట్లాంటి పిల్లలకు ఆశ చూపించే తీసుకెళ్లిపోతారు. కాబట్టి ఈ వ్యాధులు, సర్వ వ్యాధులు, ఈ సర్వమృత్యులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కిడ్నాపర్స్ అన్నమాట. అలాంటి బాల్యావస్థలో ఉన్నటువంటి మనలాంటి అమాయకుల్ని వాటి వైపుకు ఆకర్షింప చేసుకొని మనల్ని వశం చేసేసుకుంటాయి. కాబట్టి వాటి నుంచి బయటకు వచ్చి మన అమ్మా నాన్నలు ఎక్కడున్నారో వాళ్ళ దగ్గరికి జాగ్రత్తగా చేరుకోవడం అనేది అమృతం. అక్కడికి వెళ్ళడం కోసం కూడా ఆవిడే, అంటే అంతకే కదా అమ్మా నాన్నలు చెయ్యి వదిలిపెట్టకుండా బిడ్డడిని ఒక్కడిని వదిలేయకపోతే ఈ ఇబ్బందులన్నీ రావు. ఎప్పుడైతే వాడు తెంచుకుని వెళ్ళిపోతాడో, నేను వెళ్ళిపోతానని పరిగెత్తుకుంటూ ఒక పెద్ద సమూహంలో వెళ్ళిపోయాడు అనుకోండి, వాడిని కనిపెట్టడం పాపం తల్లిదండ్రులకు ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఆ సమూహంలో నుంచి వెతికి కొంచెం ఆలస్యమైనా పట్టుకోగలుగుతారు. కానీ ఈ ఆలస్యమైన సమయంలో ఏం జరగచ్చో తెలియదు కదా. అదే విధంగా మనం కూడా ఆ తల్లిని, ఆ పరాశక్తిని అంటిపెట్టుకుని, ఆ శివశక్తి స్వరూపాన్ని అంటిపెట్టుకునే ఉంటూ, లేదా వారి అనుసరణలోనే ఉంటూ మన ప్రయాణాన్ని సాగిస్తే మధ్యలో ఇలాంటి కిడ్నాపర్స్ ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళు మనల్ని ఎత్తుకుపోకుండా మళ్ళీ వాళ్ళ దగ్గరికే, ఆ శివశక్తి స్వరూపంలోకే, పరబ్రహ్మ స్వరూపంలోకే మనం చేరేలాగా చూసుకునే బాధ్యత ఆ తల్లికే ఉంది. మనం ఏం చేయనవసరం లేదనమాట. మనం దారి తప్పకుండా ఉండడం మాత్రమే మన చేతుల్లో ఉంది. మనం దారి తప్పాలని కూడా నిశ్చయించుకున్న తర్వాత అక్కడ కూడా దండించి మళ్ళీ తీసుకురాగలుగుతారు. ఆ దండనలకు కూడా లోనవ్వకుండా జాగ్రత్త పడవలసిన బాధ్యత మనందరిది. కాబట్టి మనందరం ఆ మార్గంలోనే వెళ్ళాలి. ఆ ఆలోచనల్లోనే ఎప్పుడు కూడా సదాలోచన, సదాచార ప్రవర్తన కలిగి ఉండాలి. సత్ప్రవర్తన, నలుగురితో కూడా సరైన ఏమంటారు ఒక రిలేషన్ని మనం మెయింటైన్ చేసుకోవాలి. ఇవన్నీ చేసినప్పుడు, సదాలోచనలో ముందుకు సాగుతున్నప్పుడు మాత్రమే ఆ తల్లిని మనం చేరగలుగుతాం. శ్రీమాత్రే నమః. ఇవాళకి ఇక్కడితో ఆపుదామండి. రేపు మళ్ళీ కొనసాగించుకుందాం.